ఈ పైనుంచి విదేశాలు అన్ని దేశాల నుంచి బాగా డబ్బిచ్చేస్తున్నారు వీళ్ళకి. అమ్మా, మీరు అంటున్నది యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు గురించే చెప్తున్నారు మీరు. యేసుక్రీస్తు అంటేనే అబద్ధం. అబద్ధం అంటే ఇప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని బ్రిటిష్ వాళ్ళు మన మీద రుద్దింది, ప్రపంచం మొత్తం మీద రుద్దినటువంటి ఇది క్రీస్తు ఉన్నాడు అనే రీతిలో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆ యేసు అనేవాడు లేడు అసలు. బైబిల్లో మేము ఆల్రెడీ ప్రూవ్ చేసాం, పాస్టర్ కూర్చోబెట్టి లైవ్ లో ప్రూవ్ చేసాం. బైబిల్ ఆధారంగా యేసుక్రీస్తు అనేవాడు పుట్టలేదు. యేసు పుట్టినప్పుడు దేవుడు ఎవరని చెప్తున్నారు? బైబిల్లో యెహోవా దేవుడు అని చెప్పుకుంటున్నాడు. మరి యెహోవా దేవుడు ఎవరైతే ఉన్నారో అతని పరిస్థితి కనుక చూస్తే బైబిల్లో అతను కలి సంబంధిత ఇతను ఒక కలి ప్రతినిధి. అతను పంటికి కన్ను, పంటికి పన్ను, కాలికి కాలు, వేలికి వేలు, ఇదే కదా పాత నిబంధన. ఐడియా ఉందా మీకు బైబిల్? అంటే చెప్తా ఉంటారుగా, వింటా. నేను చదువుకోలేదు కదండి. మీరు చదువుకోలేదు కాబట్టి ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నారు. కానీ నిజానికి చెప్పాలంటే అసలు ఈ క్రైస్తవం అనేది ఫ్యాబ్రికేటెడ్ మతం. మీకు తెలియక అందులో ఉండిపోయారు. తెలియక నేను తెలియక కాదండి. ఇప్పుడు హిందూ గుళ్ళు కదా దేవుడు, హిందువులు కదా దేవుడు, ఖచ్చితంగా హిందూ దేవుడు కదా. హిందూ గుళ్ళకి వెళ్తాను. దేవుడు అని, క్రైస్తవ దేవుడు అని అంతమంది దేవుళ్ళు ఉండరు. దేవుడు ఒక్కడే. దేవుళ్ళు అందరూ ఒకటే అండి, కానీ వీళ్ళు ఏర్పాట్లు పెడుతున్నారు కదా. దేవుళ్ళంతా ఒకటే కూడా కాదు, మళ్ళీ దేవుడు ఒకడే. దేవతలు నేను ఒకడే అని చెప్పానండి. దేవుడు ఒకటే, దేవత ఒకటే. కాకపోతే మతం అంతా పుట్టించేస్తున్నారు. దేవతలు అనేక మంది. దేవతలు అనేవారు దేవుడికి సేవ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి వారు. నిజానికి చెప్పాలంటే దేవుడు ఒకడే. ఆ దేవుడు అన్నింటి యందు ఉన్నాడు అని చెప్పడం. ఇప్పుడు మీరు దేవుడు ఒక్కడే అండి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదు కదా, దుర్మార్గుడు కదా చూస్తున్నాడు. నాకు అదే పట్టుదల. న్యాయానికి విలువ లేకుండా అన్యాయానికి చూస్తున్నాడు ఏంటి దేవుడు. అది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మోసం చేయటం పాస్టర్ల యొక్క హక్కు. ఇంకా పాస్టర్లు హిందువులు కూడా మోసం చేస్తున్నారు కదా. పూజారులు కూడా వేలు దుబ్బేశారు. పూజారులు కూడా బెల్లాలకని, నెయ్యిలని, పప్పులని, వాటికి కూడా అబద్ధాలు చెప్పేసి వాళ్ళు కూడా తీసుకున్నారు నా దగ్గర బేళల్లో. మీ దగ్గర మీరు ఎంతమందికి ఇచ్చారు అట్లా? 4 దాకా ఇచ్చా. తడల్లో, బందర్లో ఇచ్చా. బందర్లో ఇప్పుడు బంధువులు గారులు ఉంటారు కదా, మీకు దోషాలు ఉన్నాయి అలాంటి వాళ్ళకి కూడా 10,000, 20,000 వాళ్ళకి కూడా ఇచ్చారు బందర్లో. నేను ఒక మాట చెప్పాను మీకు, మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా, ఒకసారి వినండి. మోసం చేసేవాడిది తప్పు ఎప్పుడూ కాదు, మోసపోయేవాడే తప్పు. మోసం చేసేవాడు ఆడి ఉద్దేశం అది, ఆడి అభిప్రాయం అది, ఆడి పని అది. మోసపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది తప్పు. ఇప్పుడు దేవుడు అందరినీ చూడట్లేదు, మోసం చేసే వాళ్ళని చూస్తున్నాడు అది ఇది అంటే దేవుడు అయితే అలా చెప్పలేదు కదమ్మా. ఇప్పుడు కానీ వాళ్ళకి ఏమీ జరగట్లేదని అంటున్నా. ఇప్పుడు మా కళ్ళ ముందే మోసాలు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమీ రావట్లేదు. వాళ్ళ ముందు మనం హీనంగా ఉంటున్నాం కదా. నేను అడిగేది అది. మీరు మీ వెంటనే చెప్పుకుంటున్నారు, కానీ నిజానికి చెప్పాలంటే అక్కడ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. ఈ రోజు బాగానే ఉన్నట్టు ఉంటది, రేపటి రోజు ఖచ్చితంగా అది కట్టి కొడిపేస్తుంది వాడిని. ఎవరినైతే ఉన్నాడో ఆ చేసిన ఎవరైతే ఉన్నాడో వాడిని ఖచ్చితంగా నరకం చూపిస్తుంది ఆ కర్మ అనేది. కానీ దానివల్ల నష్టపోయిన మీరు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు దోచుకోవడం. నేను పాస్టర్ల గురించే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నేను పాస్టర్ గురించి అనేసరికి మీరు పూజారులు అన్నారు. ఇప్పుడు పూజారి ఎవరైనా సరే మీ ఇంటి దగ్గరకు వచ్చి, ఏమ్మా గుడికి ఎందుకని రాలేదు ఇవాళ, రాకపోతే మీరు దేవుడికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కదా, గుడికి రావాలి కదా, దేవుడి మీద భయం ఎందుకని లేదు మీకు అని ఎక్కడైనా ఎవరైనా చెప్పడం మీరు చూసారా? అలా చెప్పండి. లేదు. పోనీ ఒక పూజారి గుడి దగ్గరికి వెళ్తే గుళ్ళో దండం పెట్టుకొని రూపాయి పళ్ళెంలో, ఆయన హారతి పళ్ళెంలో రూపాయి వేస్తే రూపాయి తీసుకున్నాడా లేదా? దశం భాగం కదా చెప్పారు మనకి.
మీరు దేశం బాగోకపోతే దేవుడు సొమ్ము మీరు మింగేస్తున్నారు అని ఎవరైనా భయపెట్టారా మిమ్మల్ని? అదేం లేదు. గుళ్ళోకి వెళ్తే రూపాయి అడగరు, మనం వేసినా అడగరు, వేయకపోయినా అడగరు. కానీ పాస్టర్లు చేస్తున్న పని ఇది. ఈ విషయం, ఈ పని పాస్టర్లు చేస్తున్నారు కాబట్టి పాస్టర్లు అనేవాళ్ళు దోపిడీ దొంగలు అన్నట్టుగా చెప్తున్నాం మేము. దొంగలేండి, నేనే చెప్తున్నా. పాస్టర్లు బాగా దొంగలే. అసలు వాళ్ళంత దొంగలు దేశంలో ఏ దేశంలో కూడా వాళ్ళంత దొంగలు ఉండరు. కొని ఇప్పుడు మీకు కొంత, ఎందుకంటే మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి అర్థమైంది మీకు. ఇంకా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుడు మీకు చూపించాడు అంటున్నారు. ఒకసారి నాకు దాని గురించి వివరణ చెప్పండి. దేవుడు చూపించాడు అంటున్నారు కదా, ఇప్పుడు పాస్టర్ని ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పి దేవుడు చూపించాడు అంటున్నారు. నాకు అదే చెప్పండి ఒకసారి క్లారిటీ. నేను పేరు చేసుకుంటుంటే ఆయన ఆ కళ్ళలో కూడా నాకు డైరెక్ట్ గానే కనిపించారు నాకు దేవుడు. మధ్యాహ్నంలోనే డైరెక్ట్ గా నేను పేరు చేసుకుంటుంది. నైట్ 1 గంటకి ఆయన కనిపించారు మధ్యాహ్నంలో. దేవుడు చూపించాడు అంటున్నారు కదా, ఇప్పుడు దేవుడు చూపించే ముందు అంతకుముందు ఎప్పుడైనా అతన్ని ఎక్కడైనా చూసారా? అంతకుముందు అంటే చాలా గుడివాళ్ళలో చూశాను, పెడంలో చూశాను బయట. ఆయన కనిపించక ముందే చూశాను నేను. అది అంటే ఆయన కనపడక ముందు మీరు చూసారు ఆల్రెడీ. చూసి మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు అతన్ని మీరు బయట ఆల్రెడీ చూసిన తర్వాత అతను పలానా వ్యక్తి అని తెలిసిన తర్వాతే కదా మీకు దేవుడు చూపించాడని చెప్తున్నారు, అంతేనా? అవునండి, బయట చూశాను. చూసిన తర్వాత దేవుడు నేను అడుగుతుంటే ఆయన చూపించాడు, ఆయన మీ భర్త అవుతాడని. ప్రజెంట్ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని, మీకు అక్కడ అతన్ని చూపించాడు అని మీరు చెప్తున్నప్పటికీ మీ వయసు ఎంత? అప్పటికి మా పిల్లలు చిన్న పిల్లలండి. అప్పుడు మా ఆయన దగ్గరే ఉన్నా నేను గురువాల్లో. అలా కదమ్మా, భర్త వదిలేశారా లేదు భర్త పట్టించుకోవాలి? అప్పుడు మా ఆయన ఉన్నాడండి, గురువాల్లోనే కనిపించాడు ఫస్ట్ దిన. అప్పుడు మా ఆయనతో కలిసే ఉన్నాం. మా అమ్మాయికి 2వ సంవత్సరం, మా అబ్బాయికి సంవత్సరం. అప్పుడు ఈయన బస్ స్టాండ్ లో కనిపించారు. అంటే దేవారం మా వాళ్ళు ఉన్నారు, బస్కి వెళ్తాం కదండి. అదేమ్మా నేను అడిగింది మీకు అర్థమైందా క్వశ్చన్? మీ భర్త పట్టించుకోవట్లేదా ఏంటి అది నేను అడిగింది. మా ఆయన పట్టించుకోడు అసలు. సరైన పట్టించుకోకపోతే గుడివాడే, మాది పెళ్ళైన గుడివాడేండి. అలా కదమ్మా, ఇప్పుడు నేను సంసార జీవితంలో మిమ్మల్ని మీ భర్త అసలు పట్టించుకోవాలా, అంతేగా? అసలు పట్టించుకున్నా అంటే ఆహారం ఏం పెట్టేవాడు కాదు, హింసించేవాళ్ళు. మా అత్తగారు, మా ఆడపడుచులు అందరూ, మా మరిదులు 3 మరిదులండి. అందరూ గుడివాళ్ళలోనే ఉన్నారు. మొత్తం వాళ్ళు అసలు పట్టించుకునే వాళ్ళు కాదు, హింసించేవాళ్ళు నన్ను. అలా కదమ్మా నేను అడిగింది అది కాదు. నేను మిమ్మల్ని మీ భర్త అదే శారీరక అవసరాలు తీర్చకపోవడం కానీ, లేదంటే కడుపు తిండి పెట్టకపోవడం కానీ ఇలాగా విసిగించేవాడు కదా అని. మా ఆయన చాలా విసిగిస్తాడండి, బయట తిరుగుతాడు. అలాంటి సందర్భంలో ఇతను కనబడ్డాడు మీకు? బయట తిరుగుతాడు, బాగా వ్యభిచారం చేస్తాడు పక్కన వాళ్ళతో. అంతా మాలోళ్ళే వాళ్ళ కదా. అదే నేను అడుగుతున్నది మిమ్మల్ని ఆ సమయంలో. నేను ఈయన కనిపిస్తాడని నేను అనుకోలేదండి. నేను బయటకు వెళ్ళినప్పుడు కదా ఈయన కనపడతాడు, నా మనిషేనా ఈయన నేను ఎప్పుడూ అనుకోలేదు. కాదు, ఆ సమయంలో ఇతను కనపడ్డాడు. అప్పుడు ఆ దేవారం బస్ ఎక్కాడు ఈయన బస్ స్టాండ్ లో. నేను కూడా దేవారం బస్ ఎక్కా. అంటే దేవారం దాటి తణుకు వెళ్ళాలి కదండి, మళ్ళీ అక్కడ తణుకు బస్ ఎక్కాలి కదా గుడివాళ్ళు. గుడివాడ నుంచి దేవారం వెళ్తాకి మేము బస్ స్టాండ్కి వెళ్తే ఈయన అక్కడ కనిపించాడు బస్ స్టాండ్ లో. ఒక్క నా మాట వినండి, ఇప్పుడు అక్కడ దేవుడు కనబడి లేదంటే దేవుడు చూపించి దేవుడు చెప్పడం అయితే కాదు అది. మీకు అంతకుముందు ఆల్రెడీ అతను చూసున్నారు, అతని మీద మీకు మనసు ఏర్పడి ఉంటది. అప్పటికి లేదండి, ఆయన మీద మనసు నేను పెట్టుకోలేదు. అలా ఏం కాదులేమ్మా, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చూశారు, మీకు దర్శనంలో కనబడింది అంటే
అది ఆల్రెడీ ఎక్కడో సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. మీ మైండ్ మీరు మోసం చేసుకుంటున్నారు అప్పటికి. లేదండి, మీరు అలా అబద్ధాలు వస్తే ఎలాగండి? ఆయన మనిషిని బట్టి చూసేది అంతవరకు. నేను దేవుడిని ఏమడుగుతున్నా, మా ఆయన మంచోడు కాదు కదా, మంచి చూసే వ్యక్తి కావాలి నాకు అని దేవుడిని అడుగుతున్నా. ఇప్పుడు అందరిలోనూ దీంట్లోనూ తప్పు పడితే ఎలాగండి? మీరు కదను అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఇంకొక నేను దేవుడిని అడిగింది ఏంటంటే, నాకు ఈ మనుషులు మంచోళ్ళు కాదు కదా, మంచి వ్యక్తి కావాలి అని నేను అడుగుతున్నా. అందరు నిందలేస్తున్నారు అని చెప్పి. ఇంకో పని చేయండి. ఇంకో పని ఏంటంటే, ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పాస్టర్ని నేను చూడలా, నాకు చూపించమనండి. ఇప్పుడు మీకు ఎలాగైతే మీకు ప్రార్థనలోనో కళ్ళలోనో మీకు ఎలాగైతే చూపించారో అలాగా పాస్టర్ని నా కళ్ళలో చూపించమనండి. ఎందుకంటే నేను అతను చూడలేదు కదా, నేను కూడా చూస్తా ఒకసారి. మీకు చూపించమని చెప్పమంటారా? మీరు అడగండి. ఇప్పుడు మీరు అడిగినప్పుడు చూపించాడు కదా మీకు దేవుడు అన్న. ఇప్పుడు నా బాధల గురించి నేను అడిగానండి, నమ్ముకున్నాను కాబట్టి, అందుకని ఆయన చూపించారు. అడిగాను వెళ్ళి. నేను అంటున్నది ఇప్పుడు మనం చూపించాలంటే ఆయన మన మాట అందరికి ఎందుకు చూపిస్తాడు? అదో చెప్పండి. ఇప్పుడు నాకు చూపించారు కదా, పలానా వాళ్ళకి చూపించండి అని అడుగుతాము. ఆయనకి ఇష్టమైతే చూపిస్తాడు, ఇష్టం లేకపోతే చూపించకపోవచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి అండి? ఇప్పుడు మీకు అతను ఇష్టమయ్యే చూపించాడు అతన్ని, అంతేనండి? అది దేవుడికి ఇష్టమేమని నేను అనుకున్నా. నా ఇష్టంతో నేను అని అనుకుంటా. దేవుడు ఇష్టమైన వాళ్ళు కావాలి. ఇప్పుడు హిందువుల్లో కూడా అంతే కదండి, మంచి భర్త కావాలనుకుంటారు హిందువుల్లో కదా. తగ్గట్టుగా వాళ్ళు వ్రతాలు చేసుకుంటారు, వ్రతులు ఆచరించుకుంటారు. దానికి సంబంధించి ఫలితం భగవంతుడు ఇస్తాడు. దానికి తగ్గట్టుగానే వాళ్ళకి వచ్చేవి ఏర్పడతా ఉంటాయి. ఇప్పటికీ కూడా నడుస్తున్నవి. వాళ్ళు చేసే వ్రతాల కారణం దానికోసమే. వాళ్ళు చేసే ప్రతి ఒక్క క్రతువు ఇప్పుడు హిందువులు అంటున్నారు, హిందువులు తప్పులు చేయకుండా ఎవరున్నారండి? ఒక మొగుడు ఉండడానికి 100 మందితో తిరుగుతున్నారు కదా, మరి అవి ఏమిటంటారు? మరి మగోళ్ళు తిరుగుతున్నారా, ఆడవాళ్ళు తిరుగుతున్నారు, హిందువుల్లో తిరగట్లేదా? వాళ్ళు బయట పెడతలేదు. మంచి పని. ఇప్పుడు బయట పడతలేదు. ఇప్పుడు మా ఇంటి ముందు వల్ల ఉన్నాడు, పాస్టర్ ఉన్నాడు, మా ఇంటి దాంతో తిరుగుతున్నాడు అని చెప్పా కదండి, మా ఇంటి పక్క దాంతో. అలాగా అది ఎంత మందితోనే తిరుగుతుంది. సమాధానం చెప్తాను. వాళ్ళు హిందువులే కదా, మరి పూజలు చేసేవాళ్ళే కదా, మరి వాళ్ళు ఎంతమందితో తిరుగుతా 100 మందితో తిరుగుతుంది ఒక్కొక్కటి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు హిందువుల్లో లేరా, హిందువుల్లో తిరగట్లేదా అని చెప్తున్నారు, అంతేనా? దాని గురించేగా. హిందువులు కూడా ఎవరు కట్టుకున్నారండి చెప్పండి? మా ఇంటి ఉన్న కాలనీలో అందరూ తిరిగిపోతారు, ఒక్కో దానికి 100 మంది 10 మంది. మరి మొగుళ్ళు ఏమంటలేదు, ఆ మొగుళ్ళే సపోర్ట్ ఇస్తున్నారు తిరగమని చెప్పి డబ్బు కోసం. వివరం చెప్తాం మీకు, కొంచెం టైం ఇస్తే. మీరు ఇంకా కంటిన్యూగా మాట్లాడకుండా ఉంటే నేను వివరం చెప్తా. హిందువుల్లో తప్పులు చేసేవారు లేరా వివరం చెప్తా, మీరు వింటే. విన్నాను, వినాలి కదండి. ఇప్పుడు నా మాట మీరు వినాలి, మీరు చెప్పినప్పుడు నేను వినాలిగా. మాట్లాడనీయట్లేదు మీరు, మాట్లాడనీయట్లేదు కదా మీరు. మాట్లాడండి, అంటే తప్పులు చేయరు హిందువులు అంటుంటే. హిందువుల్లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ నేను మాట్లాడుతున్నది పాస్టర్ విషయం గురించి. పాస్టర్లు నీతి బోధించేవాళ్ళు, అంతేగా? నీతులు చెప్పేందుకు నీతులు, దూరేందుకు దొమ్మర గొడిసెలు అని చెప్పేదో ఒక సామెత ఉంటుంది, విన్నారా మీరు ఎప్పుడైనా? నేను అన్న పాస్టర్ డైరెక్ట్ గా చెప్పేయన్ని చిరంగ నీతులు, దూరేయండి దమ్ముడు గుర్తులు దూరతారు కదా అని వాళ్ళే తిట్టే ఎదురుగుండా. ఇప్పుడు అలాంటి సందర్భంలో ఇప్పుడు పాస్టర్ నీతులు చెబుతూ ఎదుటివాడికి నువ్వు ఎట్టుండు అట్టుండు, దేవుడు భయం కలిగి ఉండు, వచ్చి ఇక్కడ దశంభాగాలు సమర్పించు, నేను నీకు నీతులు చెప్తాను, నేను మాత్రం దమ్మర గుడిసెల్లో దూరతానని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ కాదు. నేను అందుకే తిడతాను పాస్టర్ని. మీరు కరెక్ట్ గా ఉండి చెప్పాలండి, మీరే దూరుతున్నారు. ఎదరోళ్ళు ఏం మారుతారు, మీరు మంచిగా ఉండి చెప్తే మారుతారు తప్ప ఒక్క పాస్టర్ కదా లేరు కదండి, ఒక్క పాస్టర్ కూడా లేదు కదా, అందరు తప్పులు చేసేవాళ్ళే కదా. ఎందుకు అలా దేవుడు అలా చెప్పమన్నారా మిమ్మల్ని? దేవుడే చూసుకుంటాడు కదా, అలా చెప్పమనలేదు కదా. మీ బట్టేదో మీరు చూసుకోండి, దేవుడికి ఇష్టమైన వాళ్ళని రప్పించుకుంటాడు. మీరు చెప్పే అవసరం లేదు కదా వాళ్ళు పాస్టర్లు.
అది నేను వాళ్ళకి తిట్టాను కదా, దేవుడు అలా చెప్పమనలేదు కదా, ఎందుకు అలా అబద్ధాలు చెప్పేస్తారు జనాలకి, అది చెప్పే పని తప్పు కదా మీరు చెప్పే మాటలు అని. ఇప్పుడు నాకు చూపించిన పాస్టర్ని, బయట పాస్టర్ అందరినీ తిట్టానండి నేను, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరినీ. ఇప్పుడు మీరు ఆల్రెడీ మోసపోయి కూడా ఇంకా అందులోనే ఇంకా దేవుడు అది ఇది అనుకొని ఇంకా అందులోనే తిరుగుతున్నారు. రేపటి రోజు నేను అందులోనే కాదండి, ఇప్పుడు హిందువుల గుడికి కూడా వెళ్తాను. నేను హిందువు గుడికి వెళ్తాను, శివాలయం, పాండురంగ గుడికి వెళ్తాను, బందర్లు. పాండురంగ గుడి ఉంది, ఆయన కనపడతారు, దర్శనంలో కనపడతాడు, డైరెక్ట్ గా కనపడతాడు ఆయన. కానీ నమ్మరు కదా, అంటే కోట్లు ఇస్తేనే నమ్ముతారు. నాకు మరి ఆ కోట్లు ఇవ్వట్లేదు ఆయన. అది ఎందుకనంటే దానికి సమాధానం చెప్పట్లేదు, దేవుడే చెప్పట్లేదు. నేనేం చెప్పగలను? నేను చెప్తానమ్మా సమాధానం. అంటే నన్ను మాట్లాడినిస్తే నేను చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడిస్తున్నాగండి. ఇప్పుడు పాస్టర్లు అనే వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు వ్యభిచారం పనులే చేస్తున్నారు, మోసాలే చేస్తున్నారు. మా చర్చికి వచ్చేయండి, మా చర్చికి వచ్చేయండి, చెప్పేయండి అబద్ధాలే. కానీ దేవుడు అలా చెప్పమల్లా, ఇష్టపూర్వకంగా ఎవరైతే వస్తారో వాళ్ళే నా మనుషులు అవుతారు తప్ప మీరు పిలవకూడదు అని దేవుడే చెప్తున్నారు. కానీ నా మాట ఇంట్లో వాళ్ళు ఇలా దేవుడిని అర్థం పెట్టుకొని బతికే మనుషులు అందరూ, పాస్టర్లు కానీ పాస్టర్ అమ్మలని కూడా ఉంటున్నారు కదా, సేవ చేస్తున్నామని చెప్పేసి ఆడవాళ్ళు, వాళ్ళు కూడా మోసాలు చేసే కదా బతికేది. మొన్న మట్టికి సహాయం చేస్తారు, చర్చి వాళ్ళు సహాయం చేస్తారని చెప్పేసి సడన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటది ఒక పాస్టర్ అమ్మ, ఆవిడ మనిషి దగ్గర 500 తీసుకుంది, బ్యాంక్ అకౌంట్ తీసుకుంది, ఆధార్ కార్డు అన్ని జిరాక్స్ మొత్తం తీసుకొని 500 తీసుకుంది, మళ్ళీ ఏమి ఇవ్వాలి రూపాయి కాడ. మరి అవి మోసాలు కదండి. 2 ఫోటోలు తీసుకుంది. నేను చెప్పేది కూడా అదే, అలా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు చూసారా, పాస్టర్మ్మ అలా వచ్చి దీన్ని దాన్ని మెత్తమని చెప్పి ఇప్పుడు మీ అందరి దగ్గర ఇంకా పాస్టర్లు కూడా పోగేసుకొచ్చిందండి. 10 మంది పాస్టర్లు వచ్చారు, మగవాళ్ళు కూడా, బందరోళ్ళని పెడనోళ్ళని వాళ్ళందరూ మీటింగ్ పెట్టేసి ఇంకా మా దగ్గర 500 తీసేసుకున్నారు. తర్వాత ఏమీ లేదని ఎగ్గొట్టేశారు. అవన్నీ పోయినట్టే కదా మొత్తం, ఆ డబ్బులు పోయినాయి, 2 ఫోటోలు పోయినాయి, ఆధార్ కార్డు పోయినాయి, బ్యాంక్ అకౌంట్లు పోయినాయి, అన్నీ పోయినాయి మొత్తం. ఇప్పుడు వీటన్నిటికీ కారణం ఏంటంటారు? వాళ్ళు చెప్పి మోసం చేశారండి అంటున్నా నేను. అదేమ్మా, అదే కారణం ఏంటి? వాళ్ళు మోసం చేశారు, మీరు మోసపోయారు, అన్నిటికీ కలిపి కారణం ఏంటి? ఒక కారణం అనేది ఉంటుంది. అప్పుడు ఏ కారణం లేకుండా ప్రపంచంలో ఏది జరగదు. అంటే ఇప్పుడు లేని వాళ్ళకి పాస్టర్లు అందరూ పెద్ద పాస్టర్లు ఉంటారు కదండి, వాళ్ళు డబ్బులు ఇస్తానని చెప్పారంట. అందరి దగ్గర ఇలా అప్లికేషన్ తీసుకోండి, 500 కట్టించుకోండి అని చెప్పారంట ఫస్ట్. తర్వాత వాళ్ళ పేర్ల మీద, ఎవరి పేర్ల మీద వాళ్ళకి బ్యాంకులో డబ్బులు పడతాయి అని చెప్పారంట. డబ్బులు అంటే దేని గురించి డబ్బులు ఇస్తా అన్నారు మీకు? ఫ్రీగా ఇస్తారని చెప్పారు. ఫ్రీగా అంటే ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఎవరైనా ఉన్నారనుకోండి, అతను ఆ ఉన్న కోట్లను ఇంకా డెవలప్ చేసుకోవడానికి వేరే వేరే వ్యాపారాల్లో పెట్టుకుంటాడు. కానీ మీకైతే ఊరికే ఇవ్వడు. వాళ్ళు చెప్పిన మాట అదండి, ఆ పాస్టర్ చెప్పిన మాట అది. చాలా మంది కట్టారు, 50 మంది దాకా కట్టారు. నేను అడిగింది మీకు అర్థమైందా క్వశ్చన్? ఇప్పుడు మీకు ఇచ్చారు అంటే, మీకు ఫ్రీగా ఇస్తున్నారు అంటే ఏదో కారణం ఉండాలి. ఏంటి ఆ కారణం ఏంటది? కారణం అంటే లేని వాళ్ళకి అని చెప్పేసి చెప్పారు. అంటే లేని వాళ్ళంటే ఇప్పుడు పాస్టర్లు ఉన్న వాళ్ళని అయితే కాదుగా, వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారుగా చాలా మంది. అంటే రీజన్ ఏంటి? ఇప్పుడు మీకు అమౌంట్ ఇస్తామన్నారు, ఎంత ఇస్తామన్నారు? వాళ్ళంతా బ్యాంకులో ఎంత వేయాలంటే అంత వేస్తా ఉంటారంట. ఇంత అంత అని చెప్పలేదండి, ఎవరికి ఎంత వేయాలో వాళ్ళు తెలుసుకున్నంత. ఇప్పుడు 50 మంది ఇచ్చాం కదా, ఆ 50 మందిలో ఎవరికి ఎంతెంత వేయాలో అంతంత వేస్తా ఉంటారు. నెల నెల బ్యాంకులో పడతాయి డబ్బులు అని చెప్పి కట్టించుకున్నారు. మా దగ్గర 500 అడిగారు. మీకు అంతేనా? ఏం కాబట్టి మీకు అమౌంట్ వేస్తామని చెప్పారు, చెప్పి అడిగారు మిమ్మల్ని, అంతేనా?
లేని వాళ్ళందరికీ వాళ్ళ పాస్టర్లు సాయం చేస్తారు, పెద్ద పాస్టర్లు. ఒక ఆలోచన చేయండి ఎప్పుడైనా. ఇప్పుడు మీ దగ్గర లేకపోతే మీరు 500 ఇస్తే 500 ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అని చెప్పేసి వాళ్ళ కనీసం ఇదైనా చేశారు ఆలోచన లేదుగా. ఇప్పుడు అందరూ ఇచ్చేసారండి, వాళ్ళతో పాటు కూడా నేను ఇచ్చాను. అక్కడ అడ్డుకునేదాన్ని కండి పోలీస్ స్టేషన్ పక్కన వాళ్ళందరూ మాలోళ్ళే, మాదిగలే కదా మొత్తం, వాళ్ళందరూ కట్టారు. సర్లే ఇంకా నన్ను కూడా కట్టమన్నారు. నువ్వు లేని దానివే కదా, నువ్వు కూడా కట్టు, నీకు వస్తాయి డబ్బులు, వేస్తా ఉంటారు, బ్యాంకులో పడతాయి ప్రతి నెల అన్నారు. ఇది ఎప్పుడు ఇంకా నా ఇక్కడ ఇచ్చానండి, ఇది పెట్టి ఇది 2వ సంవత్సరం. ఎవరు అసలు ఏమి పోయినాయి డబ్బులు. ఎప్పుడు జరిగింది ఇది? ఇప్పుడు 2వ సంవత్సరం అండి. 2వ సంవత్సరం. అప్పుడు ఈ పాస్టర్తో మోసపోయి 18 సంవత్సరాల నుంచి మోసపోతూనే ఉన్నారు. మరి మోసపోతూ ఉన్నప్పుడు మళ్ళీ పాస్టర్కి ఏ రకంగా కట్టారు మీరు అమౌంట్? ఏ పాస్టర్ కాదండి, అక్కడ ఇంకా పాస్టర్లు ఉన్నారు కదా పోలీస్ స్టేషన్ వెనకాల పాస్టర్. అతను మోసం చేశాడు, అతను చేసింది మోసం అని తెలుస్తుంది మీకు. ఇంకొక పాస్టర్ వచ్చాడు అతని విషయంలో అతను మోసం చేయడానికి. ఆల్రెడీ ఒక మోసం మీకు అర్థమవుతున్నప్పుడు 2వ మోసంలోకి ఎలా ఇరుక్కున్నారని అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే వాళ్ళు సహాయం చేస్తారని చెప్తే నేను నిజమే వస్తువుని నేను ఇచ్చేసాను. మళ్ళీ నెలలా పడతాయి అని చెప్పారు. మీకు అర్థం కావట్లా. సహాయం చేసే వాళ్ళు అయితే మీకు డబ్బులు ఇవ్వాలి కానీ మీతో డబ్బులు కట్టించుకోరుగా. ఈ ఆలోచన ముందు కట్టాలంటుంది. ఇప్పుడు అందరూ కట్టారు కదండి, నేను కాదు, వాళ్ళోళ్ళే కట్టారు 50 మంది దాకా మాదిగోళ్ళు. ఆ పాస్టర్ అమ్మ మాదిగా ఆవిడ, అక్కడ ఆవిడ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది చర్చి, మీకు తెలిసే ఉంటది. ఇప్పుడు మీరెవరమ్మా మరి? మీ క్యాస్ట్ ఏంటి? మా క్యాస్ట్ కన్నుబుత్తలండి. కన్నుబుత్తలు అంటే దేని కిందకి వస్తారు మీరు? మాదంటే చైనాత్ ఆ కులమే మాది. చైనాత్ అంటే కన్నుబొత్తులేండి. కమ్మ కమ్మ కరుణ బొత్తులం అండి కులము. నేను ఈ కులం ఎప్పుడు వినలేదమ్మా. నేను ఈ సడనంతా వాళ్ళేనండి ఎక్కువ ఉండేది. అన్ని ఊర్లోనూ ఉన్నారు, మీరు వినలేదేమో మరి. అన్ని ఊర్లో మా కాస్ట్ వాళ్ళు అన్ని ఊర్లోనూ ఉన్నారు కన్నుబొత్తులు అని వాళ్ళు. నేను ఎప్పుడు వినలేదు మరి, ఇప్పుడే వింటున్నాను నేను మీ దగ్గరే. మా కాస్ట్ మట్టి కన్నుబొత్తులు అండి. అదే అంటే అర్థమవుతుందండి, చైనాతో వాళ్ళకి అర్థం అవుతుంది మొత్తం. అంటే మీరు ఇప్పుడు మా దగ్గర ఎట్లా మాట్లాడుతున్నారు కదా, రేపటి రోజు గబాలు మీరు ఎక్కడైనా మాట్లాడారనుకోండి అట్లా, దీని మీద మీకు తలనొప్పి అయిపోతుంది. మీకు పెద్ద పెద్ద కేసులు అవుతాయి, అట్రాసిటీ కేసులు అవుతాయి. వాళ్ళ మటుకు పెట్టచ్చండి, వీళ్ళు మోసాలు చేయొచ్చా చెప్పండి మీరు? ఏ మోసాలు చేస్తాం మా తప్పు కాదా? ఇప్పుడు మమ్మల్ని తిడతాం తప్పు కాదా? వాళ్ళు ఇప్పుడు ఆటో వాళ్ళు ఇప్పుడు బలిపరి ఉంది కదండి, బలిపరి తెలుసా మీకు? ఊరు పేరు అది తెలీదు నాకు. బలిపరి ఉందండి, అక్కడ టీచర్ కింద విజయవాడలో జాబ్ చేసిద్దంట ఆవిడ, పాపల ఆవిడ. నేను వాటిలో పనిచేస్తాను సడన్లో. ఆ నైట్ 8ంటికి ఆవిడ బస్సు దిగి ఆటో ఎక్కింది. తర్వాత నేను ఆటో ఎక్కా, ఇద్దరం ఆటోలోనే కూర్చున్నాం. ఆటోలో అబ్బాయి మరి అబ్బాయి ఆటో అబ్బాయి మందేసుకుని ఉన్నాడు ఫుల్గా. ఈవిడ అంది ఇంకా అక్కడ కొట్టుకుంటున్నారు తోటమూలలో కుర్రోళ్ళు, ఈ మాలోళ్ళు మాదిగోళ్ళు అక్కడ ఎక్కువ ఉంటారు. వాళ్ళు పద్దాక గొడవలు ఆడుకుంటూనే ఉంటారు, కొట్టుకుంటున్నారు గుడి దగ్గర, ఆయనేశాన్ గుడి దగ్గర. ఆటోలో వెళ్తా చూస్తా ఆవిడ అంది, అమ్మో వీళ్ళు మరీ డేంజర్ వాళ్ళు, వీళ్ళు మంచిగా కాదు ఈ కాస్ట్ వాళ్ళ అంది. నేను అన్నాను నిజమేనండి, మాలోళ్ళు మాదిగోళ్ళు మంచివాళ్ళు కాదు, అంత మోసాలు చేస్తారు, హత్యలు చేస్తారు, అన్ని చేసేది వెళ్ళానండి అని అన్నా. ఆవిడ సొమ్మంతా బోలంతా పోయినాయి అంటే నా సొమ్ము పోయినాయిగా బోలంతా అని చెప్పేసి నేను చెప్తున్నా, మా అమ్మాయిని చంపింది కదా వాళ్ళేనండి అని. ఇతను ఆట ఆపేసి మమ్మల్ని మాదిగోళ్ళు అంటావా, మాలోళ్ళు అంటావా, మా కులవెత్తుతావా, మా కులవెత్తుతాక నువ్వెవరు అసలు మా ఇంటికాడ మా ఊరు వచ్చాక ఆట ఆపేసి నా మీద గొడవకు వచ్చాడు, నన్ను కొడతక్కడ వచ్చాడు. మమ్మల్ని మాలోళ్ళు అంటావా, మాదిగోళ్ళు అంటావా,
అని నన్ను కొరతక్కడ వచ్చాడు ఆట అబ్బాయి. మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాలోళ్ళే ఉన్నారు కాలనీలో. మాదిగోళ్ళు ఉన్నారు, మాలోళ్ళు ఉన్నారు. ఈ కాలనీ అంతా మా వాళ్ళే ఉన్నారు. నీ సంగతి తెలుస్తాను, నీ అంత తెలుస్తాను అని మీదకి వస్తుంది. సరే చేసి ఏం చేస్తావు అని నేను చెప్పాను. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పెద్ద గొడవలేండి. ఆ డబ్బులు పెట్టి కొట్టిస్తాం. ఈ మాలోళ్ళు మాదిగోళ్ళు అంటే ఒక కేసులు ఏమి ఇక్కడ ఉండవు కదా వాళ్ళకి, ఎన్ని తప్పులు చేసినా. ఆ తర్వాత నన్ను కొట్టించడం జరిగింది, మా అబ్బాయిని కొట్టించడం జరిగింది, మా మనవల్ని కొట్టించడం జరిగింది. ఇప్పుడు ఇంకా హింసలు తగ్గల. ఈ క్యాస్ట్ వాళ్ళు కలిసి మొత్తం ఏలో తప్పుడోళ్ళు, ఈ ఆర్మీలు కూడా తప్పుడోళ్ళేనండి. చెప్తున్నా కదా, ఈ అన్నిలోళ్ళు కూడా డబ్బులు ఇస్తే చాలు ఏ పనన్నా చేస్తున్నారు. నీతి లేదు, న్యాయం లేదు. ఆడవాళ్ళంటే మగవాళ్ళంటే ఎవరు కట్టుకున్నారు చెప్పండి. ఇంకా నేను మొగ్గులు లేని దాన్నే కరెక్ట్గా ఉంటున్నా. మొగుడు ముద్దులు లేకపోయినా కానీ తప్పు చేయకూడదని చెప్పి నిజాయితీగా నేను చిన్నప్పటి నుంచి నిజాయితీగానే పెరిగా. ఎవరి దగ్గర మోసాలు చేసి డబ్బులు గుంజేస్తాం అవి ఎవరి దగ్గర నేను చేయలేదండి. యథార్థంగా ఉంటే కష్టపడిన రూపాయి తింటాను, పెట్టాలనుకుంటే నా రూపాయే పెడతాను తప్ప 1 రూపాయి గురించి నేను ఎప్పుడు ఆశించలేదు అసలు. నా జీవితం అంతా అంతే. అందుకే నేను నష్టపోయా అందరిలో. కాకపోతే ఎక్కువగా నష్టపోయింది ఈ పాస్టర్ గారి వల్లే నేను మొత్తం నష్టపోయానని కంప్లైంట్ పెట్టాను. ఇప్పుడు బాగా ఎక్కువ నష్టపోయింది. నన్ను అవమానించింది, తిట్టింది. వాళ్ళ చర్చిలో వాళ్ళందరూ తిడతాం, వాళ్ళ పిల్లం తిడతాం, ఈ బయట వాళ్ళు తిడతాం. అలా ఎందుకు చెయ్యాలి నన్ను అని చెప్పి గొప్ప మనసమ్మా. నిజంగానే చెప్పాలంటే చేసిన పాస్టర్ కూడా పాస్టర్ గారు అంటున్నారంటే అసలు మీరు చెప్పాలంటే గొప్ప మనసు అనమాట. ఇప్పుడు ఆ పాస్టర్ గారు కూడా నన్ను నోటుకొచ్చినాడు. నిన్న కొత్త సంవత్సరం వెళ్ళినప్పుడు కూడా నన్ను నోటుకొచ్చినాడు, తిడుతున్నాడు. అదేమ్మా బూతులు తిడుతున్నాడు. అసలు నన్ను తిట్టవలసిన పని ఏంటి అసలు? అది తిడుతున్నా సరే మీరు పాస్టర్ గారు అంటున్నారు చూసారా మీరు. ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా తిడుతున్నారు, మిమ్మల్ని తిడుతున్నారు, కొడుతున్నారు, డబ్బులు తీసుకున్నారు, మోసం చేశారు. ఇన్ని రకాలు జరిగినా సరే మీరు ఇంకా పాస్టర్ గారు అని గౌరవిస్తున్నారంటే మీరు గొప్ప వాళ్ళమ్మా అంటున్నా. నేను అంటే అది మీరు ఎలాగన్నా అనుకోండి, గొప్పదనం అనుకుంటారు, ఏమనుకుంటారు అనుకోండి. కానీ నన్ను తిట్టిన వాళ్ళని నేను ఎందుకు వదిలిపెట్టాలి? మరి వాళ్ళకి ఎందుకు రోసాలు వస్తున్నాయి? మరి మరి నేను తిడుతుంటే రోసాలు వస్తున్నాయి. వాళ్ళు తిట్టేటప్పుడు ఈ మాటలు పోతాయా? ఏ కాస్తాయిలో వీళ్ళు కానీ ఏ కులపోళ్ళు అయినా కానీ నన్ను ఎందుకని తిట్టాలి? ఆ మాట చెప్పండి. వాళ్ళకి తగలదా నా ఉసురు? ఇప్పుడున్న కొన్ని చట్టాలు అలా కొన్ని అనుకూలంగా ఉన్నాయి. అనుకూలంగా ఉన్న వాటిని వాడుకుంటున్నారు వాళ్ళు. అది వాళ్ళ తప్పే ఉంది. ఇప్పుడు అనుకూలం ఏంటండి? డబ్బు ఇచ్చేస్తున్నారు. డబ్బులు అయిన వాళ్ళ పని మూల కూర్చొని ఏడుతుంది. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు వాళ్ళ అధికారులతో మాట చెప్తే పని అయిపోతుంది, డబ్బు లేకపోయినా కానీ. ఇప్పుడు కట్లీసి రాస్తారు, వాళ్ళకి కోట్ల డబ్బు ఉంటుంది. ఇప్పుడు ఏ కాస్ట్ వాళ్ళకైనా డబ్బున్న వాళ్ళే గెలుస్తున్నారు. ఆ కాస్ట్ లేదు, ఈ కాస్ట్ లేదు. న్యాయం ఎక్కడుంది? డబ్బు పడేస్తున్నారు. ఆ డబ్బు తీసుకొని వాళ్ళకి న్యాయం లేదు, అన్యాయమే రాసేస్తున్నారు. ఇది తప్పుడుది, ఏడు తప్పుడోడు. ఎంత మంచిగా ఉన్నా సరే వీళ్ళు తప్పుడోళ్ళు, మంచివాళ్ళు కాదు. ఇంక ఇవే పట్టించుకుంటున్నారు. డబ్బు ఉందిగా మరి, కోట్లే ఉంటాయి కాబట్టి తప్పులు చేసుకుంటారు. నేను ఒక్కళ్ళ కాదండి, అన్ని క్యాస్ట్ వాళ్ళని తిట్టాను, పబ్లిక్ గానే తిట్టాను నేను. అందులో నీతి గల వాళ్ళు ఎవరో చెప్పమనండి నాకు. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఒక్కళ్ళని మంచి వాళ్ళు మేము, మాలో నిజాయితీ ఉంది, దేవుడు ఉన్నాడు, మేము దేవుడితో మాట్లాడుతున్నాము, యథార్థంగా ఉన్నాము అని ఒక్కదాన్ని చెప్పానండి. ఒక్క యదవని చెప్పమానండి. అందరు తప్పులు చేసేవాళ్ళే కదా, మొగుల్ని పెట్టుకొని తప్పులు చేసుకొని మళ్ళీ రాసోళ్ళు వస్తున్నాయి మళ్ళీ 10 ముందుకి. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకంటే, మగవాళ్ళు చేస్తున్నారు, ఆడవాళ్ళు చేస్తున్నారు. ఇందులో కరెక్ట్ వాళ్ళు ఏముంది? అందరు తప్పుడోళ్ళే కదా. నిజాయితీ పనులు ఎవరున్నారు? మోసాలు చేసి బతుకుతున్నాయిగా. ఎవరు యథార్థంగా ఉన్నారండి చెప్పండి? అది పబ్లిక్ గా నేను గుడ్ల మీద చెప్పుకుంటున్నాను. నేను యథార్థంగా ఉన్నా, ఎవరిని మోసం చేయలే. కష్టపడి తింటాము, లేకపోతే లేదు, పస్తులు ఉంటాం. నన్ను నా పిల్లలు అనవలసిన పని ఏంటండి? వీళ్ళు తప్పులు చేసి వీళ్ళు ఎవరు అసలు అంటానికి? మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నేను న్యాయం అనేది కావాలి.
ఎవరైతే ఏంటంటే ఇప్పుడు నా విషయంలో న్యాయం జరిగిద్దంటారా అన్యాయం జరిగిద్దంటారా చెప్పండి. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటే మనం ఏం చెప్పలేం. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక పిచ్చిలో ఉండి ఆ పిచ్చి ఇప్పటికీ కూడా నమ్ముతూ ఇంకా అందులోనే ఇంకెక్కువ. నేను ఇంకా నమ్మనండి, అయిపోయింది. ఇంకా నేనే లాస్ట్కున్నాను. ఇంకా నేనెందుకు అంత అయిపోయాక ఇంకా నేనేం పెట్టగలను? అప్పులు పాలైపోతుంది. ఇప్పుడు నాకే 15 లక్షల వడ్డీలు కట్లా చచ్చిపోతున్నాను నెల నెల. నేను అంటున్నది మీరు 110 రూపాయలు చొప్పున మరి ఆ పెట్టి అయిపోయా. ఇప్పుడు ఆ డబ్బంతా నేనే కట్టాలిగా. ఎవరిస్తారు? వాళ్ళు ఇస్తారా తీసుకున్న వాళ్ళు? మరి చాలా మంది మోసం చేసిన వాళ్ళే కదా. అందులో మోసం చేశారు, క్రిస్టియన్స్ మోసం చేశారు, ముస్లిమ్స్ మోసం చేశారు. 3 క్యాస్ట్ వాళ్ళు కూడా నా సొమ్ము తీసేసుకున్నారు, కష్టపడిన సొమ్ము. నేను అందుకే 3 క్యాస్ట్ వాళ్ళు తిడుతున్నా. నేను ఊరుకోను. నేను ఎందుకు ఊరుకుంటా? నన్ను మోసం చేశారు, నా సొమ్ము తినేశారు, మా అమ్మాయిని చంపేశారు. అయిన వాళ్ళు బయట వాళ్ళు కదా. మరి నేనెందుకు అయిన వాళ్ళు ఊరుకోను, బయట వాళ్ళు ఊరుకోను. నాకు న్యాయం కావాలి. ఇప్పుడు ఏమైంది? మా అమ్మాయి చిన్నప్పుడే పాడు చేసి చంపేశారు. ఆ 8 సంవత్సరాలు కూడా నిండలేదు. అలాగా హైట్గా ఉంటుంది పిల్ల, చిన్నదే పిల్ల కూడా. ముస్లిమ్స్ ఆయనతో అప్పుడు మా ఆయన లేడు కదా అని చెప్పేసి ఆయనతో ఉంటే అదే గొడవలు అవుతున్నాయని చెప్తే కమ్యూనిస్ట్ ఆఫీసు పక్కన ఆవిడ తీసుకెళ్ళింది. అతను ఏమన్నాడంటే నాతోనూ ఉంటాయి, నీకు పని చేసి పెడతాను లేకపోతే చెయ్యను. వాళ్ళందరితో తిరుగుతారు కదా, మీకు తెలియంది ఏముంది? మగవాళ్ళు తిరిగిపోతలే కదా. మంచి వాళ్ళు ఎవరున్నారండి ఏ ఆఫీస్కి వెళ్ళినా? అప్పుడు అందంగా ఉండేదాన్నిగా. సరే అని ఆయనతో వెళ్ళా. అసలు ఆయన రూపాయి నాకేం పెట్టలేదు ఎవరు కానీ. నా డబ్బులే తీసుకునేవాడు. ఆ సొమ్ముండ ఉందంట, మాది దాన్ని చేసుకున్నాడంట. చేసుకోలేని ఉంచుకుంటే కంటారు ఆళ్ళకి తొంగని. దానికి ఒక కూతురు ఉందంట, విజయవాడకి తీసేశాడు పెళ్లి. ఈయనకేమో 1 కొడుకును 3 కూతుర్లు అంట. ఈ కమ్యూనిస్ట్ అయింది, సాయిబుల్ అయింది. వీళ్ళు ఏం పెట్టేశారు? డబ్బంతా ఇచ్చేస్తున్నాడు. వాళ్ళ కొడుకేమో మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ అంట, తెలుగుదేశం పార్టీ. ఇంకా చెప్పుడు మాటలు ఎక్కువ కదండి. మనం మా రూపాయి వాళ్ళు తీసేసుకున్నారు మొత్తం. ఇంకా అతనేమో కమిషనర్ కదా, తెలుగుదేశం కమిషనర్ కదా. మీ నాన్న పెట్టేస్తున్నాడు డబ్బంతా, అది ఇదని చెప్పేసి చెప్పుడు మాట్లాడేంటారు. వాళ్ళ గొడవలకు వచ్చేవాళ్ళు నా మీదకి. ఆ ఉంచుకున్నది మాదిగోళ్ళు వీళ్ళ బాగా ఉన్నారు. మధ్యలో నా మీద పడి ఏడ్చేవాళ్ళు మాట. ఇంకా అలాగా ఈ క్యాస్ట్ వాళ్ళందరూ కలిపేసి గవర్నమెంట్ ద్వారాగా అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కానీ 2005లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కండి. పార్టీ రాగానే ఇంకా అప్పుడు మొత్తం అందరూ ఏకమైపోయి గొడవలాడుతుంది, ఇది మంచిది కాదు, తిరిగిపోద్ది, ఇది కూతురు కూడా తిరుగుతుంది అని మా వాళ్ళు బయట వాళ్ళు కంప్లైంట్ పెట్టేశారు అన్నమాట. ఆ పైన గవర్నమెంట్కి కంప్లైంట్ ఇచ్చేసారు పై వాళ్ళకి. వాళ్ళేం ఫోన్ చేసి లేపేసారు అన్నమాట. నన్ను లేపేయమన్నారు. దేవుడేమో నన్ను బతికిచ్చాడు. పిల్లలు లేపేశారు. పిల్లలిద్దరిని లేపేయమన్నారంట. ఈ తారా సముద్రం వచ్చింది అప్పుడు. ఆ పై అధికారులు పంపించారు వీళ్ళందరినీ. ఇప్పుడు పాస్టర్ వీళ్ళంతా ఒకటేనండి బ్యాచ్ మొత్తం. పాస్టర్లు హిందువులు ముస్లిమ్స్ వీళ్ళందరూ కలిపే కదా. మరి మా అమ్మాయిని న్యాయం ఎక్కడ చేశారు? కంప్లైంట్ పెట్టినా న్యాయం చేయలేదు. మరి దేవతనే కదా మట్టిలో పెట్టేశారు. ఇప్పుడు మా అమ్మాయి ఏ పాపం తెలియదు, చదువుకుంటుంది. అప్పటికి 5 చదివింది, 5 కూడా రాలేదు. 4వ తరగతిలోకి వచ్చింది. మే నెల సెలవుల్లోనండి. సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికాడే ఉంది. ఇంకా అప్పుడు చంపేశారు పిల్లని పాడి చేసి. మరి 3 క్యాస్ట్ వాళ్ళేగా చంపింది. అధికారులు ఈ మనుషులే కదా డబ్బు కాసి పడిపోయి మరి చంపేసింది. న్యాయం ఎక్కడ జరుగుతుందండి?
ఇవన్నీ మా వాళ్ళు, మా ఆయన మంచిగా కాదు, మా ఆయన వాళ్ళందరూ వాళ్ళ హస్తం కూడా ఉంది, గుడివాళ్ళు తిరుగుతాడు, లంబడీలు మాలోళ్ళు వీళ్ళ హస్తాలు కూడా ఉన్నాయి. ఇంకా మా ఆయన మా వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదండి. నేను ఒక్కదాన్ని ఏం పోరాడను, మా వాళ్ళు తింటుంటా ఉంటాకు బోల్ మంది ఉన్నారు కానీ దాన్ని బట్టి పట్టించుకోరు. ఈ పిల్ల గురించి అడగల ఎవరు అక్కడ వేళల్లో వచ్చినా మా వాళ్ళు అడగలేదు, ఎందుకని చేశారు ఏంటి అని ఏం అడగల. పిల్ల అంటే వ్యభిచారం చేస్తుందంట, పిల్ల చనిపోయిందంట, పిల్ల చనిపోయిందని పెట్టారు. ఆయన దేవతతో సమానం కదా. ఇప్పుడు నేనంటే నేను తప్పు చేశాను, తప్పు చేసిన వాళ్ళు నన్ను అనాలి. పిల్ల ఏం తప్పు చేసింది? పసిపిల్ల వ్యభిచారం చేస్తుందా? వ్యభిచారం చేసి ఊరేసుకుందా? ఏం మాటలండి, తండ్రి తిన్నారాళ్ళు వచ్చి తాగుతున్నారు చెడిపోయిన మందు. మరి వీళ్ళంతా పావాలకి మనుషులందరూ దేవుడు అనే కూడా ఉంటాయి. దేవుడు లేడని అంటున్నారు. అయితే మీరు అంటున్నారుగా దేవుడు ఉన్నాడు అని. దేవుడు ఉన్నప్పుడు మరి వీళ్ళందరినీ చంపట్లేదు ఎందుకని? మొత్తం అంతా పోవాలిగా కట్టకట్టుకొని. ఆ 3 క్యాస్ట్ వాళ్ళు పోవాలి కదండి. నేను అన్నాను అంటున్నారు, క్యాస్ట్ వాళ్ళు అన్నారు అంటున్నారు. మరి తప్పుడు వాళ్ళందరూ పోవాలి కదా దేవుడు ఉంటే. మేము ఎవరికి అన్యాయం చేయలేదు కదా. మేము పేదవాళ్ళం కదా, మొగులు లేకుండా ఆ పిల్లలు ఇద్దరిని పెట్టుకొని బతుకుతున్నా. మరి నా పిల్లల్ని పెంచుకోవాలిగా. మరి పోవాలి కదా వీళ్ళందరూ. ఎక్కడ పోతున్నారు? నా పట్టుదల అదే. ఈ మనుషులందరూ ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడే ఉంటున్నారు, ఏమీ రావట్లేదు ఈ మందకి అంటున్నా నేను. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, మీకు గనక కనబడి పాస్టర్ని చూపించిన దేవుడు అయితే కాదు, దేవుడు ఉన్నాడు. హిందువుల్లో అక్కడ కనిపించాడండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు శివాలయంలో లేడా దేవుడు? కనిపించాడు ఆయన. శివాలయంలో దేవుడు ఉన్నాడుగా, మరి ఆయన కనిపించాడుగా దేవుడు. నాకు న్యాయం చెయ్యాలిగా. నాకు శివాలయంలో ఉన్నాడు. బండి మెంచి కదా పడిపోయా నేను అక్కడ, ఒక్క దెబ్బ కూడా తాగలేదు నాకు. కనబడి ఏం చెప్పాడు మీకు? కనపడి ఏం చెప్పాడండి? ఇలా అన్యాయం చేశారు ఈ మనుషులు అంటే. ఆ 3వ కన్ను ఉంటది కదా, శివుడికి 3 కళ్ళు కదా, అందులో మధ్య కన్ను తెరిచి చూశారు. ఆయన ఏం చెప్పలేదు మరి? ఏం చెప్పలా, కన్ను తెరిచి చూశాడు 3వ కన్ను. ఈ దుర్మార్గులను ఎందుకు వదిలేస్తున్నావని ఏడిస్తే అప్పుడు చూశారన్నమాట. నేను డైరెక్ట్ గానే చూసా. మన నంబర్గా చెప్తే అబద్ధాలు అంటారు. చెప్తే అదేనమ్మా నేను అంటున్నది. ఇప్పుడు మీకు కనపడ్డాడు, ఇది ఎప్పుడు పాప చనిపోయిన తర్వాత చనిపోక ముందా? ఇప్పుడు మొన్నే 2 సంవత్సరాల కిందట మా పాప ఎప్పుడో చనిపోయిన. అప్పుడు ఏ దేవుళ్ళు కనిపించలేదు. మా పాప చనిపోయిన కాంచి బాధపడుతుంటే అప్పుడు వీళ్ళు పరిష్టాలు అవుతున్నారు కానీ వీళ్ళు ఏమి చేయట్లేదని బాధ నాకు. అంతకు ముందే మీకు దేవుడు కనబడ్డాడు, పాస్టర్ని చూడమన్నాడు, పాస్టర్ని చూపించాడు అని చెప్పేసి. అప్పుడే కాదండి, అప్పుడు మా పిల్లలు ఉండగా దేవుడు ఎవరు కనపడలే నాకు. మా పాప చనిపోయింది, అప్పుడు ఈ దేవుళ్ళు కనపడటం మొదలు పెట్టారు. అదే మా పాప చనిపోయిన 2005లో చంపేశారు కదా, అప్పటి నుంచి బాధపడుతుంటే ఇప్పుడు ఎప్పుడు 2011లో కనిపించాడు దేవుడు. 2011లో ఏ దేవుడు కనిపించాడు అప్పుడు? మా పాప గురించి బాధపడుతున్నాను, మళ్ళీ నన్ను ఈ మాటలు అయ్యి అంటున్నారు జనాలు, నేను బతకాలా సావాలా ఎందుకు ఈ బతుకు అని ఏడుస్తుంటే అప్పుడు యేసు ప్రభు కనిపించాడు 2011లో. అయితే అంతకు ముందు ఇంకా వేరే దేవుడు ఎవరు కనపడలే మీకు? అంతకుముందు వేరే దేవుళ్ళు కూడా కనిపించలేదు. తర్వాత ఈ దేవుళ్ళు కనిపిస్తున్నారు. ఇప్పుడు శివుడు ఉన్నారు కదండి, శివాలయానికి వెళ్ళేదండి కదా కడలో శివాలయం, ఆయన ఈ మధ్యనే కనిపించాడు. అప్పుడు ఆయన కనిపించాడు, తర్వాత 2 సంవత్సరాల కిందట ఈ శివుడు కనిపించాడు, కన్ను తెరిచాడు అన్నమాట. ఇక్కడ సత్యం ఉంది. నాకు 2 నిదర్శనం అన్నమాట. ఇప్పుడు పైన యేసు ప్రభు ఆయన గొప్ప దేవుడు, ఆయన ఏమి అనకూడదు. యేసుపరుడు కూడా గొప్ప దేవుడు, ఈయన్ని ఏమి అనకూడదు. అందుకని నేను వీళ్ళిద్దరిని ప్రేమిస్తా. దేవుళ్ళ మట్టికి మనుషులను ప్రేమించదండి, చెప్తున్నాగా. మరి ఇప్పుడు మనిషిని ప్రేమించినప్పుడు పాస్టర్ తోటి మీకు పని ఉందమ్మా? మీరు డబ్బుల వరకు తీసుకొని పక్క వెళ్ళిపోతే సరిపోయేది కదా.
మరి ఆ డబ్బులే కదా నేను ఇమ్మంటున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అది ఇది అని అడుగుతున్నారు కదా మీరు నాకు చెప్పినప్పుడు. అంటే నాకు భర్త లేరుగా, మరి అందరూ ఇప్పుడు నా మీద నిందలేస్తున్నారు. నేను అడిగేది తప్పంటారా చెప్పండి? ఇప్పుడు నేను తిరగకపోయినా నన్ను తిరిగిద్ది అంటున్నారు. ఈ తిరిగే వాళ్ళు అందరేనేమో బానే ఉంటున్నారు. నా మీద నేను అదే ఒక భర్త అనేది ఉంటే ఎవరు అంటారు కదా అని నేను కోరుకుంటున్నా. అది ఎప్పుడు ఇదివరకు నుంచి కదా, అదొకటే కోరుకుంటున్నాయి. చెడ్డ వాళ్ళు ఎందుకు, మంచి వాళ్ళు కావాలి. భర్త లేని వాళ్ళు కూడా చాలా మంది భార్య పోయిన వాళ్ళు మా కాలనీలోనే 10 మంది భార్యలు పోయారు. వాళ్ళు వచ్చి అడిగారు చేసుకుంటావని. నేను చేసుకోవాలా? హిందువులు నేను ఫస్ట్ చేసుకుంది హిందువు పెళ్ళే కదండి. హిందూ వాళ్ళేగా నాకు పెళ్లి చేసింది. అందుకని నేను హిందూ వాళ్ళు వద్దు, మతం ఆయన కావాలి. నేను మతం తీసుకున్నాను కాబట్టి మంచి వ్యక్తి నాకు మతంలోనే కావాలి అని కోరుకుంటున్నానండి. నేను కోరుకుంటూ తప్పంటారా? చెప్పాలి అంటే మీకు ఉన్న దాంట్లో మీరు పీకల్లోతులో మునిగిపోయారు. దాంతోపాటు ఒక లో బతికేస్తున్నారు, ఒక మాయలో బతికేస్తున్నారు. అదే నిజం అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా అలాగే కాదండి. దేవుడు అన్న కూడా ఉన్నాడు కదా, ప్రతిష్టం అయ్యాడు కదా. నాకు ఆయన ఇచ్చే భర్త కావాలి, మంచి వ్యక్తి. నేను కోరుకునే వాళ్ళు నాకు వద్దు. నాకు దేవుడిచ్చే ఆయన కావాలని నేను ఇప్పటికీ ప్రేయర్ చేస్తున్నాను. ఇప్పటికీ ఆయన్ని అడుగుతున్నా. కానీ ఈయన చూపించారు కదా, అందుకే ఈయన మీద పట్టుదల ఎక్కువైపోయింది నాకు. మరి ఇంతమంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళెవరి మీద నాకు పట్టుదల లేదు కదా. ఈ పాస్టర్ గారి మీదే కదా పట్టుదల. మరి ఈయన్నే సాధించాలిగా నేను. నా పట్టుదల అదండి. చూపించినప్పుడు ఈయన ఎందుకు తప్పు చేస్తున్నాడు, చూపించిన వాళ్ళు బట్టిగా ఉంటారు కదా. ఈడు అందరితోనే ఎందుకు తిరుగుతున్నాడు, నన్ను ఎందుకు మోసం చేశాడు, అది కావాలి పాయింట్ నాకు. అడిగారా మరి యేసుని? అడిగానండి. అడుగుతున్నాననే కొడతాకొస్తున్నాడు, కొట్టిస్తాకొస్తున్నాడు వాళ్ళ కుర్రోళ్ళతోటి. ఈ మాట మీరు యేసుని అడిగారా? యేసుని అడిగాను. అడిగితే ఆయన తప్పు చేస్తున్నాడని చెప్పాడు. ఇది వరకు కరెక్ట్గానే ఉన్నాడు. తర్వాత తప్పు చేశాడు, మంచి వ్యక్తి కాదు అని దేవుడు కూడా నా పక్కకు వచ్చేసాడు. నా పక్కకి ఇప్పుడు ఆయన దగ్గర ఉండేవాడు కదా చర్చిలోకి వెళ్తే. ఆ చర్చిలో ఆయన దగ్గర లేకుండా నా వైపుకి వచ్చేసాడు దేవుడు. మరి ఆయన తప్పు చేస్తున్నారనే కదా చెప్పారు దేవుడు కూడా, మంచివాడు కాదనే కదా. దేవుడు మీ వైపు వచ్చేసాడు అంటారు అయితే? వచ్చాడండి గ్యారంటీగా. దేవుడు మీ వైపు వచ్చేస్తే మరి మీ దగ్గర నుంచి ఇప్పుడు డబ్బులు తీసుకొని మీకు సరైన న్యాయం చేయకుండా మిమ్మల్ని మోసం చేస్తూ మీరు కేసు పెట్టడానికని వెళ్తే మీ మీద డబ్బులు ప్రచారం చేస్తూ మీకు సరైన న్యాయం దొరకకుండా చేస్తున్నటువంటి పాస్టర్ని ఏమీ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు కేసు పెట్టింది అందుకే కదండి, మనుషుల ద్వారాగా న్యాయం జరగాలనే కదా. అప్పుడు ఆయన అందరికి తెలియాలనే కేసు పెట్టింది. అదే దేవుడే ఉన్నాడు అని అంటే ఇవన్నీ బయటికి రావు కదా. మనం పెట్టుకున్నగాను వదిలేశాను అనుకోండి, అందరం మంచోడు అంటారు కదా ఆయన్ని, చెడ్డోడు అందగా. ఇప్పుడు దారికి వచ్చారు ఏది మనుషుల ద్వారా జరగాలి అని. మనుషుల దాకా నాకు న్యాయం జరగాలి, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి మీరు చెప్పారు చూసారా, దేవుడు లేడు అన్నట్టుగా చెప్తున్నారు. చేసింది మనుషులు కాబట్టి మీరు కూడా మనిషే కాబట్టి ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుద్ధి ఇచ్చాడు, మీకు బుద్ధి ఇచ్చాడు. దాంతో ప్రతి ఒక్కటి జ్ఞానేంద్రియాలు అన్ని వాళ్ళకి ఎలా అయితే ఇచ్చాడో మీకు కూడా అలాగే ఇచ్చాడు. మరి జరుగుతున్న దాన్ని మీరు వ్యతిరేకించలేకపోతున్నారు అనే రీతిలో ఇప్పుడు నిన్న వెళ్ళారు అక్కడికి, మీరు కంప్లైంట్స్ అయితే తీసుకునే ప్రయత్నం చేయలే. ఎప్పుడైతే ఇప్పుడు మేము హిందూ సంస్థల నుంచి అన్నట్లుగా నేను రికార్డ్ చేసుకుంటున్నప్పుడు చూశారు కాబట్టి మీ కంప్లైంట్ తీసుకున్నారు. బహుశా ఒక నెల పాటు మిమ్మల్ని చేసే అవకాశం ఉంటుంది. తర్వాత అయినా సరే మేము సపోర్ట్ చేస్తాం, అది వేరే విషయం. కానీ కాకపోతే ఈ 3 రోజులు టైం ఉంది. ఈ 4 రోజుల్లో మీరు ఆ పిచ్చి నుంచి బయటికి రండి. ఇప్పుడు ఏ పట్టుకుని ఉన్నదో ఆ పిచ్చిలో నుంచి బయటికి రండి. అలా కాదండి, ఆయన పిల్లలు వదిలేస్తాను చర్చిలోనే చెప్పాడు, దేవుడు ఎదురుకుండానే చెప్పాడు. మరి తప్పు చేస్తాం ఏంటండి, ఏ తప్పు చేయనని చెప్పాడు కదండి. ఇప్పుడు నేను ఫస్ట్ లో చెప్పాడు దేవుడు చూపించాడు అని కానీ కాదమ్మా అలా వద్దులే, నువ్వు అలా అనుకోకూడదు, వేరే చర్చికి వెళ్ళిపోమా, రావద్దు మా చర్చికి అని నేను చెప్పాలి కదా. అలా కాదమ్మా, నేను అడిగిన సమాధానం చెప్పండి. చర్చిలో దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా?
ఆ చర్చిలో దేవుడు ఉన్నాడండి గ్యారంటీగా. ఉన్నారండి? చర్చిలో ఏ చర్చిలో అయినా ఉన్నాడు దేవుడు. ఇంట్లో లేడా ఇంటి మా ఇంట్లోనే ఉన్నాడు దేవుడు గ్యారంటీ. చర్చిలో కాదండి, మా ఇంట్లోనే ఉన్నాడు. అది చెప్తారు ఎవరైనా? దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఉంటారు, మనతో మాట్లాడుతున్నారని గ్యారంటీ ఉందా అని అంటున్నా. ఎక్కడైనా ఉంటాడు, చెట్లో ఉంటాడు, గోడలో ఉంటాడు. నిరూపిస్తారా గోడలో దేవుడు ఉన్నాడని? కాకపోతే నేను ఉన్నానని చెప్తాను. నేను గోడలో కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఎందుకని శిక్షిస్తా లేదు అని నా డౌట్. మీకు అర్థమైందండి? గోడలో ఉన్నాడు అంటున్నారు. గోడలో ఉన్నటువంటి ఒక స్తంభంలో ఉన్నాడు అని చెప్పేసి ప్రూవ్ చేసిన భక్తుడు ఉన్నాడుగా, ప్రహ్లాదుడు. అందుకని ఇప్పుడు బయటికి రావట్లేదు కదండి. అప్పుడు ప్రూవ్ చేశారనే దేవుడు ఇప్పుడు గోడలోంచి మనకు ఎదురుగుండా రమ్మంటే రావట్లేదు. జనాలందరికీ కనిపించమంటే కనిపిస్తలేదు. ఎందుకని అంటారు మరి? అప్పుడు నిదర్శనం ఇచ్చారు కదా, స్తంభంలోంచి వచ్చారు కదా. అప్పుడు వచ్చిన దేవుడు ఇప్పుడు ఎందుకు రాడు? ఆయన వచ్చినా ఆయన్ని మనం చూడగలిగేంత ఆ శక్తి ఉందా మన కళ్ళకి? మనం అంత పవిత్రంగా ఉన్నావా? నేను మట్టుకున్నానండి కరెక్ట్గానే. ఇప్పుడు ఎవరి కాళ్ళు అలా అనుకోకపోతే బతకడం కష్టంలేమ్మా. కాదండి, ఇప్పుడు అందరికీ కనపడ్డా కదా. ఇప్పుడు లోపల కుళ్ళు పెట్టేసుకొని దేవుడు దేవుడు అంటున్నారు. ఏం మాట వింటాడు? ఇప్పుడు ఇంజూల్లో కూడా దేవుడు ఏమి వింటారా? మసీదులో ఉంటాడా లేకపోతే చర్చిల్లో ఉంటారా? అదొకటి చెప్పండి. జనాలు కోట్లాది వెళ్తున్నారు, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ బతుకటం కోసం వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని ఒక్కరు చెప్పమానండి. నేనంతా పని చూశానని మాట్లాడుతున్నానని ఒక్కరికి చెప్పండి. ఒక్కరితో మాట్లాడించింది. వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడతారు. దేవుడు చూశాను కల్లారా, నాలాగా చెప్పమనండి. ఒక ఆడవాళ్ళు కానీ ఒక మగవాళ్ళని కానీ. నేను కోరుకునేది అదేండి. నేను నా కళ్ళతో నేను చూశాను. అది సందర్భంలో కాదు, అది నిద్రావస్థలు సుషుప్తావస్థలు చూశాను. నేను వెళ్ళాను. నేను ఏ రూపంలో చూడాలనుకున్నానో ఆ రూపంలో చూశాను. నేను మాట్లాడాను. నేను ఈ హిందూ సంఘాలు ఇలాగా ఈ పనులు మొదలు పెట్టడానికి కారణమే అది. ఇప్పుడు ఏవైతే ధర్మం అనేది ఉందో ధర్మాన్ని నటింపజేయడానికి పాషాండ మతాలు వస్తాయి. ఇప్పుడు ఈ క్రైస్తవం, ఇస్లాం ఇలాంటి మతాలు ఏవైతే ఉన్నాయో వస్తాయి. మీరు కళ్ళ చూసారేమో, నేను డైరెక్ట్ గా చూసానండి అంటున్నా. అదే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా చూసానంటే ఎక్కడ చూసారు? ఏరియా ఎక్కడ? మా ఇంట్లోనే చూసానండి డైరెక్ట్ గా. ఇప్పుడు డైరెక్ట్ గా మా ఇంట్లోనే చూసా, బయట అక్కడ చూడలేదు. ఇంట్లోనే కనిపించాడు ఆయన, ఇంట్లోనే మాట్లాడాడు. నా పరిస్థితి ఏంటండి అని అడిగే నేను. అందుకే వివాహం చేస్తాను అని చెప్పాడు. మంచి వ్యక్తి కావాలని కోరుకున్నా నేను. వెళ్ళి చెప్పాడేమో ఆ వ్యక్తి గురించి. దేవుడు కూడా చెప్తాడు కదా, పలానా వ్యక్తిని చేసుకో అని చెప్తాడు కదా. డబ్బు అందరితో తిరిగేస్తున్నాడు. అందుకు దేవుడు కూడా చెప్పాడు, వీడు మంచి వ్యక్తి కాదు, చెడ్డ వాళ్ళతో తిరుగుతున్నాడు అని చెప్పాడు చాలా సార్లు. మరి అలాంటి వాడిని నాకు ఎందుకు ఇచ్చాడండి మీరు? అలాంటి వాళ్ళని చూపించకూడదు కదా, నాకు ఎందుకు చూపించారు అలాంటి దుర్మార్గుడిని? నేను మోసపోయాను కదా మరి అని ఇప్పటికీ బాధపడుతున్నా. మరి దేవుడే కదా సెటిల్మెంట్ చేయాలి. మరి అంటే దేవుడు బాధపడుతున్నాడు అంటారు ఇప్పుడు మీ విషయంలో? తప్పకుండా కాదు, ఇప్పుడు మీకు ముందు చూపించేటప్పుడు ముందు ఈ వ్యక్తి ఇట్లాంటి వాడు అని దేవుడికి తెలియదు అంటారా అంటున్నా? అప్పుడు మంచి వ్యక్తేనంట. ఈ డబ్బు ఎప్పుడైతే వచ్చేసినాయో కళ్ళుకి కావరం కట్టేసింది ఈ పాస్టర్. బాగా డబ్బు ఉంది కదా, పొలాలు అయ్యి ఇప్పుడు జగన్ వచ్చాడు. ఆ జగన్ ఫ్రీగా పొలాలు ఇస్తారు కదా ఈ క్యాస్ట్ వాళ్ళకి, డబ్బు కూడా ఇస్తారు కదా. మాలోళ్ళు. అతను మాల. ఓకే. మాలోళ్ళు అతను. ఇంకా కళ్ళు నెత్తి మీదకి వచ్చేసినాయి. ఇంకా అందరితో తిరుగుతున్నాడు బాగా. నేను అదే చూసి హెచ్చరించా, ఆడవాళ్ళు దేవుడు అనేది ఒక్క భార్య తప్ప రెండో వాళ్ళని ముట్టుకోకూడదండి. అప్పుడు ఆయన భార్యని దేవుడు ఎన్నుకోలేదంట. ఇప్పుడు భార్య భర్తలు కట్టకుంటేనే కదా దేవుడు వాళ్ళ పేద వింటాడు. అంటే ఇతను పాస్ అయ్యేటప్పటికి ఇతనికి పెళ్లి అయిందా అవ్వలేదా? ఇతని పెళ్లి ఎప్పుడైపోయిందండి, గుడివాడలో నేను చూసినప్పుడే చిన్న చిన్న పిల్లలు వీళ్ళకి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి నాలాగని. ఇంకా భార్యని ఎన్నుకోకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఆ దేవుడు ఎన్నుకోలేదంట అలావిని. ఇప్పుడు మా ఆయన్ని ఎలాగ ఎన్నుకోలేదో అలావిని ఎన్నుకోలేదంట. ఇప్పుడు మా ఆయన్ని తీశాడు కదా దేవుడు.
నేను అందుకే పట్టుదలతోటి దేవుడిని అడుగుతున్నాను. మా ఆయన తీసినప్పుడు ఆడ పిల్లని కరెక్ట్ తీసేయాలి కదా. పిల్లని పిల్లలు ఉన్న వాళ్ళు నాకు ఎందుకండి, ఎన్నుకున్న వాళ్ళు నాకు ఒక్క ఆయనే కావాలి అని నేను అడుగుతున్నా దేవుడిని. దేవుడు నీకు చూపించే టయానికి అతనికి భార్య పిల్లలు ఉన్నారు. ఉన్నారు, నాకు కూడా చిన్నపిల్లలు. అప్పుడు చూపించాడు మీకు దేవుడు. మా ఆయన్ని తీసాడు ముందుగాని. నేను అడుగుతున్నది ఈ పిల్లాన్ని తీయలేదు, అది నేను దేవుడిని అడుగుతున్నా. అప్పుడు ఆయన అన్నాడు, నేను వదిలేస్తాను, పిల్లాన్ని పిల్లల కాడ తీసేస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను, తప్పు చేయను, ఇంకా ఎవరితోనూ తిరగను, నిన్నే భారీగా చేసుకుంటానని అప్పటి నుంచి చెప్తున్నా. వాడు మళ్ళీ అందరితో తిరుగుతావు ఏంటండి అర్థమైన వాళ్ళతోటి, అలా తిరగమని చెప్పాడు ఆ దేవుడు. ఒకసారి నా మాటకి సమాధానం చెప్పండి. ఇప్పుడు మీకు చెప్పే టయానికి అతని భార్య పిల్లలు ఉన్నారు, ఆ విషయం దేవుడికి తెలుసా లేదా? అదే మీరు దేవుడు అనుకుంటున్నటువంటి వ్యక్తికి తెలుసా లేదా? తెలిసింది, ఉన్నారని తెలుసు. మరి తెలిసి భార్య పిల్లలు ఉన్న వ్యక్తిని మీకు ఎలా చూపించాడు? వాళ్ళకి తీసేస్తానని చెప్పాడండి. ఇప్పుడు మా ఆయన్ని ఎలా తీసాడు? ఇంకొక ఆవిడకి అంటగట్టేశాడుగా. అట్లా కాదమ్మా, తీసేయడం అంటే ఒకటి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏదైనా ఒక చోట తప్పు జరుగుతుంది, అధర్మం జరుగుతుంది అంటే ఆ అధర్మాన్ని తొలగించడానికి దానికి ఏ దేహం అయితే సపోర్ట్ చేస్తుందో ఆ దేహాన్ని తొలగించడం అనేది భగవంతుడు చేసే పని. దేహాన్ని తొలగించడం అంటే ఇంకా అసలు ఈ భూమి మీద ఉన్నదే కాదు. అంతేగాని మీ దగ్గర నుంచి తీసేసి ఇంకొకరికి ఇచ్చేయడం అనేది కాదు. అఫ్కోర్స్ అంటే ఇప్పుడు మీరు ఏ బైబిల్ అయితే నమ్ముతున్నారో ఆ బైబిల్తో దేవుడు అయితే ఆ పనులే చేస్తాడు విషయం. కానీ ఇప్పుడు దేవుడికి ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసేవచ్చు. ఇప్పుడు ఇడాకులు ఇచ్చేస్తానని చెప్పాడు, మరి అలాగన్నా చేయొచ్చు కదా దేవుడికి ఇష్టమైతే. ఇప్పుడు తన్నోడితోనే చెప్పాడు, మా యావన్ని పిల్లల్ని వదిలేస్తానని. వదిలేస్తాం ఏంటండి, విడాకులు ఇచ్చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత మరి ఇంకా నన్ను పెళ్లి చేసుకుంటే నేను కట్టగా ఉంటాను, మీరు కట్టగా ఉండాలి, ఇంక వేరే ఆవిడతోటి వెళ్ళకూడదు, ఇంకా తప్పులు అనేది చేయకూడదు అని నేను చెప్తే సరే అన్నది. పద్దాక మేము మాట్లాడుకునేటప్పుడల్లా ఫోన్ చేసేవాడు. అప్పుడు పద్దాక ఫోన్ చేసేవాడు, అర్ధరాత్రి కాళ్ళది వచ్చి ఫోన్ చేసేవాడు. ఈ టైంలో ఏంటంటే కడన వచ్చాను, కడలో ఉన్నాను, కట్లపిడిలో ఉన్నాను, తోటమూలలో ఉన్నాను అని చెప్పేవాడు. పద్దాక ఫోన్ చేసి 2 గంటలు 4 గంటలు మాట్లాడుకునేవాళ్ళం నైట్. పెళ్లి చేసుకుంటా నిన్ను, నన్ను ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు అని అడిగేవాడు. పద్దాక నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వేం చేస్తావు నాకు. ఆ మాటలు ఏంటండి అలా అడుగుతూ ఏంటి అసలు పద్దాక ఆయన అన్ని గంటలు అంటే ఎప్పుడు ఈయన తిరిగే వాళ్ళకి వినిపిస్తున్నాడా ఏంటి? అట్లా కదమ్మా, ఇప్పుడు ఆయన అట్లా అడిగితే మీరేం చెప్పారు? నేనేం చెప్పానంటే పెళ్లి చేసుకునేదేంటి, మిమ్మల్ని శుభ్రంగా చూసుకుంటానికే కదా, ఎందుకు చేసుకుంటారు ఒక తోడని, నాకు భర్త లేరు కాబట్టి మిమ్మల్ని చూపించాడు దేవుడు, నేను శుభ్రంగా చూసుకుంటా మిమ్మల్ని, మీరు కూడా శుభ్రంగా చూసుకోవాలి నన్ను అని నేను చెప్పేదాన్ని. ఆయనేమో ఇంకా ఏం చేస్తావు, ఇంకా ఏం చేస్తావు అంటే బూతుల్లోకి వెళ్ళిపోయేవాడు అన్నమాట ఆ పాస్టర్ గారు. అలా అంటే ఎవరికన్నా ఇప్పుడు తన కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఇవిడ ఉంది కదా, ఇక్కడ మా ఇంటి పక్కన ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పా కదా దేవంగుల ఆవిడ, దాని ఇంటికి వచ్చి అంటున్నాడా, లేకపోతే కాపుల ఇంటికి వచ్చి అంటున్నాడా, ముస్లిమ్స్ వాళ్ళ ఇంటికి వచ్చి అంటున్నాడా, లేకపోతే దేవంగుల వాళ్ళ ఇంటికి వచ్చి అంటున్నాడా, కాపుల వాళ్ళ ఇంటికి వచ్చి అంటున్నాడా, మాలవాళ్ళ ఇంటికి వచ్చి అంటున్నాడా, మాదిగోళ్ళ ఇంటికి వచ్చి అంటున్నాడా, ఆ టైంలో ఎవరిని పట్టి ఎవరిని పక్కలో పెట్టుకొని అని అడుగుతున్నాడని నా డౌట్ వచ్చేది. పడ్డాక ఆ టైంలో ఫోన్ చేసి అడుగుతున్నారు అంటుంటే నాకేమో స్పీకర్ తెలియదు కదా, ఫోన్లో స్పీకర్ ఆన్ చేస్తాం, మాట్లాడటం, వాయిస్ అన్ని రికార్డ్ చేస్తాం నాకు తెలియదండి, అంత జ్ఞానం లేదు నాకు. లేకపోతే అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి కదా ఆధారాలు మొత్తం, అది తెలియదు నాకు. డబ్బులు మా ఇంటికి రావాలంటే ఎంత ఇస్తావు, డబ్బులు ఇస్తేనే వస్తాను, లేకపోతే రాను, నాకు బోలంత డబ్బు ఇవ్వాలి అనేవాడు. పడ్డాక సరే ఇస్తాను రండి, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను రమ్మనేదాన్ని, ఇస్తాను అనేదాన్ని, డబ్బులు ఇస్తాను, మీకు ఏనారో తక్కువ చేశాను ఏంటి, డబ్బులు ఇస్తున్నా కదా పడ్డాక
ఇస్తాను రండి, ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాను అనేదాన్ని నేను. మరి ఇవన్నీ రికార్డ్ చేస్తాకి నాకు తెలియదు కదా. ఒకవేళ టచ్ ఫోన్ ఉన్నా నాకు తెలియదు రికార్డ్ చేస్తాను. లేకపోతే ఇప్పుడు నేనే గెలిచేదాన్నిగా ఇవన్నీ మీకు చెప్పి. ఇప్పుడు ఆయన అని ఇప్పుడు దేవుడే నాకు, ఇప్పుడు దేవుడే దిగి రావాలి. నాకు న్యాయం జరిగిద్ది అంటారా, అన్యాయం జరిగిద్దో నేను. అందుకే నేను ఇంకా న్యాయం కానీ జరగకపోతే నేను ఏం 2 డబ్బా కాడ తీసుకొచ్చా. ఆ స్టేషన్ కాడే తాగి చనిపోతానే తప్ప నేను ఎందుకు పడాలండి మాటలు అందరితోటి. ఆడేమో లంజులతో కులుగుతాడా, తల్లంతోనూ లంజులతోనూ. నేను మధ్యలో నేను వాళ్ళతో తిట్లు తింటా ఇదైపోవాలి నేను అందరితోటి. అడుగుతున్నానని చెప్పేసి నువ్వేస్తవే నా పిల్లని చెప్పాకి గుడిసేటం ముందకాన కంత్రియం ముందకాన నోటికొచ్చినట్టు తిడుతున్నాడు. నువ్వేస్తవ నా పిల్లానికి చెప్తాకి నా ఫోన్ రికార్డ్ ఫోన్ చూసుకోమని చెప్తావా, నా ఫోన్ని గుడిసేటం ముందా అని అంటున్నాడు. అంటే నేను ఏ పనులు చేశానని నన్ను అంతలా తిట్టాలి గుడిసేటం ముందని ఏంటి అసలు? ఆయనకి ముందలా కనపడుతున్నాను నేను. నన్ను తిడతాం ఏంటండి చర్చిలా పట్టుకొని నోటుకొచ్చినట్టు. మళ్ళీ ఫోన్లకు అలా తిడుతున్నాడు. పద్దాకు మాట్లాడుతున్నాడు. ఏంటి నా పని ఏంటి మీకు అసలు? పద్దాకు ఫోన్ మాట్లాడుతున్నావు, నీకేం అవసరం? నేను మాట్లాడుకుంటాను, నీకేం అవసరం? గుడిసేటకు ముందా, పోయే కాలం ముందా అని ఫోన్లో తిడుతున్నాడు. మళ్ళీ అడుగుతున్నానని చెప్పి ఒక నెంబర్ ఉంది చూసారా, 929 లాస్ట్ నొక్కటి చూసారా, ఆ నెంబర్తోనే మా ఇంటి పక్క దాంతో మాట్లాడుతున్నారు పద్దాక. ఈరోజు ఇప్పుడే వచ్చింది ఇక్కడికి. అంతకు ముందు పెన్ వెళ్ళిపోయారు, 7 సంవత్సరాల పెనంలో ఉన్నారు వెళ్ళిపోయి. అది ఈయన అడిగానని చెప్పేసి తడసం మొదలు పెడుతున్నాను నన్ను. పద్దాక ఆ నెంబర్కే బిజీ వస్తుంది, పొద్దున సాయంత్రం డైలీ ఆ నెంబర్తోనే మాట్లాడతాడు. ముగ్గురికి కావాల్సిన డబ్బు ఇచ్చారు, అది పూజలు చేసిద్ది. ఎవరు పెడితే సిగ్నల్ చెప్తారు కదండి, పూనకాలు అవి చెప్పరు, వాళ్ళకి ఇచ్చేద్ది డబ్బు కట్టలు ముగ్గుడు తెచ్చి ఇస్తాడు. దానికేంటి, ముగ్గుడు అసలు ఖాళీగా ఉండడు, అన్ని పనులు చేసి ఇస్తాడు, ఇంట్లో నేస్తాడు. అది కూర్చొని తింటాం, చోక్ అయిపోయి వెళ్ళిపోతాం. ఈ చేతబళ్ళు అవన్నీ చేతిచ్చిద్ది డబ్బు ఇచ్చేసి. నేను పాస్టర్ గారు చెప్పాను, అది అలా చేతదండి, దానివల్ల ఎప్పుడు పడ్డారు మీరు అంటే, అది నా ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు అంతా అల్లరైపోయింది, నేనే కదా. ఆడు బాగానే ఉన్నాడు, ఉంచుకున్న ముందులో బాగానే ఉన్నారు, వాళ్ళ పిల్లం పిల్లలు బాగానే ఉన్నారు. ఇప్పుడు మా అబ్బాయికి తెలిసిపోయింది, మా కోడలకి తెలిసిపోయింది. నువ్వు డబ్బంతా ఆలు పెట్టేసి ఇప్పుడు నేను అప్పుల పాలైపోయా. ఈ అప్పులో ఊరుకుంటారా చెప్పండి? 100కి 10 రూపాయలు చెప్పని తెచ్చుకున్నా, లక్షలు తెచ్చి ఆ చేతిలోనే పోసాను. ఇప్పుడు నాకు న్యాయం జరగాలండి, అది లేకపోతే నేను నిన్న ఏంటంటాడో తెచ్చేసుకున్నాను. అందుకే ఎదురు చూస్తున్నా. ఇప్పుడు చచ్చిపోయి సాధిస్తారు అయితే? ఎందుకు అవమానాలు పెరిగేదానికన్నా పోతేనే రైతు. చచ్చి సాధిస్తారా? చచ్చి ఏం సాధిస్తారు చెప్పండి. ఇప్పుడు ప్రతి మనిషికి సమస్య ఉంటది, ఏదో ఒక సమస్యలో ఏదో ఒక టైంలో ఇరుక్కుంటాను. పోలీసులు చెప్తుంటేనేమో పోలీసులు పట్టించుకుంటారు, డబ్బులే కావాలి వాళ్ళకి, న్యాయం అవసరం లేదు. నిన్న మీతో చెప్పానని చెప్పేసి ఆ స్టేషన్లో అది ఆ కంప్లైంట్ ఇచ్చిన కాడ ఒక ఆవిడ నోటికి వచ్చినట్టు తిడుతుంది. మరి వాళ్ళకి అధికారం ఉందనే కదా. అట్లా కాదమ్మా, ఇప్పుడు విషయం ఎటువంటి ప్రూఫ్లు లేనప్పుడు మీ దగ్గర కంప్లైంట్ తీసుకోరు. అది కామన్. ఇప్పుడు మీరు ఒకవేళ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా అదే జరిగిద్ది. అయితే నిన్న మీ దగ్గర కంప్లైంట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను వీడియో రికార్డ్ చేసుకున్నాను కాబట్టి మీ దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు, లేకపోతే అది కూడా తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టండి. అదే నాకు న్యాయం కావాలండి. నేను మోసపోయాను కాబట్టి, ఆ పాస్టర్ గారి ద్వారాగా అల్లరైపోయాను కాబట్టి నాకు మట్టిగా న్యాయం చేయలేదనుకోండి, ఆ పోలీస్ స్టేషన్ దగ్గరే 5 తాగి చనిపోతాయి. అది కారణం వీళ్ళని చెప్పి నన్ను పట్టించుకోలేదు పోలీసులు. దానివల్ల జరిగిద్ది, లేకపోతే ఏమి మారుతాయి అని చెప్పేసి మీరు చూడడానికి. ఇప్పుడు మీరు చచ్చిపోతే మీరు చూడలేరుగా.
అంత నాశనం అండి. నా జీవితమే నాశనం అయినప్పుడు ఇంకెందుకు అంత నవ్వుల పాలు అయిపోయినప్పుడు ఎప్పటికన్నా పోయేదే కదా. ఇప్పుడు వాళ్ళే బాగోనివ్వండి, వీళ్ళందరి ముందు నవ్వుల పాలు అయిపోయింది నేనే కదా. నవ్వుల పాలు అయ్యారు సరే, నవ్వుల పాలైంది. ఎక్కడ నవ్వుల పాలు అయ్యారో అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోండి, వేరే చోటకి వెళ్ళిపోండి, వేరే చోట నచ్చినట్టు బతకండి, అంతేకాని వీళ్ళకి జడిచి నేను ఎందుకు వెళ్ళాలండి? వెళ్ళను నేను, నాకేమొచ్చు. వీళ్ళకి జడిచిపోయి వీళ్ళ గోళ భరించలాకే ఇది పాస్ అవుతున్నాడు, దీంతో ఏంటి బోలంత డబ్బిస్తున్నాడు అని చెప్తున్నా వీళ్ళ గోళ భరించలాకే వెళ్ళిపోయి పెడన సంవత్సరం వరకు ఉండొచ్చేసారు. మళ్ళీ బయటకు వెళ్ళిపోయి గోళ పడలాక ఇప్పుడు వీళ్ళకి జడిచి నేను ఎందుకు వెళ్ళాలండి? ఇప్పుడు అందుకే కేసు గట్టిగా పెట్టింది, కంప్లైంట్ వెళ్ళి ఇక్కడ పట్టించుకుంటలేదని బందరు వెళ్ళి పెట్టింది. అందుకే నేను నవ్వుల పాలు అయిపోతే ఎందుకని వాళ్ళు ఆడవాళ్ళే కదా సాధించాలని చెప్పి. నేను మీకు ఒక మాట చెప్తాను. వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళకి నేను భయపడేది ఏంటి అని. వాళ్ళకి భయపడేది ఏంటి అని చెప్పేసి బతకొచ్చు కూడా. కాకపోతే ఎందుకు బతకాలండి నవ్వుల పాలు చేసినప్పుడు? ఎందుకని బతకాలి? ఇప్పుడు మా పిల్లలు నాకు ఇల్లు ఇవ్వట్లేదు. కాదమ్మా, ఎవరు నవ్వుతున్నారని చెప్పి మీరు భయపడి మీరు ఇదయ్యేది నాకు అర్థం కదా. ఇప్పుడు ఆయన వల్ల నేను నవ్వుల పాలు అయిపోయానండి. ఇంట్లో కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నా. నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారని మా కాళ్ళకి మా అబ్బాయి కూడా చెప్పేశాను. నువ్వు డబ్బులు తెచ్చి మానేసి మీద అప్పులు పెడితే అలాగే డబ్బు అంత ఇచ్చావు కదా, వీళ్ళు కూడా చెప్తున్నారంట. వస్తున్నాడు మీ అత్తగారితో మాట్లాడి వెళ్తున్నారని పక్కన వాళ్ళు కానీ నూరు పోసారు బాగా మా కాళ్ళకి. నువ్వు డబ్బులు ఇస్తున్నావు కదా, 7,000 పట్టుకెళ్ళి ఆ డబ్బులంతా ఇమ్మాను లానే చూడమని చెప్పు. అలా కొడుతుంది మా కాళ్ళ నన్ను. మొన్న కొట్టింది, కేసు కూడా పెట్టేది మా కాళ్ళ మీద. నేనెందుకు తన్నులు తినాలి? మీరు కేసు కూడా పెట్టారు అయితే? పెట్టండి. కొట్టింది నన్ను. నువ్వు డబ్బులన్నీ అమౌంట్ ఈ ఫోన్ నెంబర్ అది ఉంచుకున్నారని చెప్పాను చూసారా, మాట్లాడుకుంటున్నారని, అదన్నీ అబద్ధాలు చెప్పింది. ఫోన్ నెంబర్లు ఉన్నాయి మా కోడల నెంబర్. అదో ఫోన్ చేసి అన్ని పట్టింది, పాస్టర్ చేస్తున్నాడు, బాగా డబ్బు ఇచ్చేస్తుంది మీ అత్తగారు ఆడికి అది అన్ని లేనిపోయి అన్ని చెప్పింది. 4 లక్షల ముందా దీనికి ఏం వస్తలేదు. కాదమ్మా, ఇప్పుడు అందులో లేనిపోని ఏముంది, ఉన్న విషయమే కదా. మీరు డబ్బులు ఇవ్వబట్టి ఇప్పుడు ఏ కాళ్ళు ఊరుకుంటుందండి? నువ్వు వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు నన్ను ఎత్తు మీద పెడతావని చెప్పి నన్ను కొడుతున్నారు మా అబ్బాయి నన్ను, మా కాళ్ళు. ఏ కాళ్ళు ఊరుకుంటుంది? ఊరుకోదు కదా, మరి ఎవరు ఊరుకోరు. మరి ఆయన వల్ల నేను నవ్వుల పాలు అయిపోయింది, అప్పులు చేసి పెట్టింది ఆయనకే కదా. మరి నేను ఎందుకు భయపడి పాడిపోవాలంటున్నా? మీరైనా నాయం మాట్లాడతా, మీరు వెళ్ళిపోవాలంటున్నారు కదా ఇక్కడ నుంచి. వీళ్ళకి జరిసిపోయి నేను ఎందుకు వెళ్ళాలండి? చచ్చిపోతానంటే ఎందుకు చచ్చిపోవడం? వేరే నాకు అన్యాయం జరిగిందండి. జరిగినప్పుడు బతికిన వేస్తే చచ్చిపోయినా వేస్తే ఎందుకు బతికింటా అంతేగాని మిమ్మల్ని పారిపోమనేసి ఇంకోటి ఏదో చెప్పట్లా మీకు అని మీరు అక్కడ అపార్థం చేసుకుంటున్నారు. అయితే మీరు మొదటి నుంచి ఇంకా అదే పరిస్థితిలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఎవరినైనా సరే నాకు మొదటి నుంచి లేదండి, నిన్నటి నుంచి పట్టుదల వచ్చింది బాగా. ఇప్పుడు కానీ నాకు న్యాయం చేయలేదనుకోండి, ఆయన ఎలాగో చేసుకుంటానని మోసం చేశాడు, నా డబ్బులంతా లాగేశాడు మొత్తం. అప్పుడు వీళ్ళ మట్టికి నాకు న్యాయం చేయలేదనుకోండి, అక్కడే మంది తాగేస్తాను అంటున్నా. నేను ఆల్రెడీ డబ్బా కూడా కొనేసా, 2 డబ్బా. పోలీసులు ఎదుర్కొండానే ఆ డబ్బా చూపి తాగి చేస్తాను, అక్కడే పోతుంది డబ్బు, ధైర్యం పోతుంది. అదేమ్మా, ఇప్పుడు అలా చేసినందువల్ల ఉపయోగం ఏంటి? అతనికి వచ్చిన ఉపయోగం ఏంటి, మీకు వచ్చిన ఉపయోగం ఏంటి? నేను లాస్ అయిపోయినండి. వాళ్ళు నేనే పోయింది, నేనే లాస్ అయిపోయాగా, మరి నాకు న్యాయం జరగలేదుగా, అందుకే నేనే పోతాను. అలా కాదు, మీరు లాస్ అయ్యారు కాబట్టి లాస్ ఏం చేసుకోవాలి, రీగెయిన్ చేసుకోవాలి, పూడ్చుకోవాలి. మీరు పడ్డ లాస్ పూడ్చుకోవాలి. చచ్చిపోయినందువల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటి? మరి న్యాయం జరగట్లేదుగా నాకు. న్యాయం జరిగేదాకా పోరాడాలి. జరగడానికి ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయో ఆ రకంగా ఆ దారిలో పోరాడాలి. ఇప్పుడు నిన్న పురుగుల మంది తీసుకున్నారు, డబ్బా 500 అంట. వస్తా తీసుకుని వచ్చారు బందర్లో షాప్లో. ఇప్పుడు ఒక మరి వెంటనే పిలుస్తారు కదా అనుకుంటున్నా, వెంటనే అయిపోతేమో అనుకుంటే నెల అంటున్నారు. మీరు పడుతుంది కంపల్సరీ. ఒకవేళ ఇప్పుడు ఈ నెలలో మీరు ఏదన్నా చేసుకున్నారనుకోండి, నేను కూడా ఇరుక్కుంటాను అవసరంగా అయితే.
ఆ పోలీసులు నాకు న్యాయం చేయకపోతే వాళ్ళ మీద మళ్ళీ లెటర్ పెట్టి వీళ్ళ వల్లే నేను చనిపోతున్నా, నాకు న్యాయం జరగలేదు అని వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టి చనిపోతాను నేను. ఇక్కడ మా వారి కట్టోళ్ళ మీద, ఆ పాస్టర్ గారి మీద, మొత్తం అందరి మీద ఒక కంప్లైంట్ పెట్టేసి అప్పుడు చనిపోతా. అప్పుడు దాకా నేను చనిపోను. సార్ నా మాట వినండి. ఇప్పుడు ఏదైనా చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు తప్పించుకోవడానికి మీ ఫోన్లో కాంటాక్ట్స్ అన్ని తీసి ఇతనితో మాట్లాడుతుంది ఆవిడ అని నన్ను కనుక బయటికి లాగితే నా పరిస్థితి ఏంటన్నా, అవసరం అయితే మీకు నాకు ఇల్లీగల్ కనెక్షన్ అయినా సరే కట్టేసి కేసు క్లోజ్ చేసేసుకునే పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు చచ్చిపోయినందువల్ల లేకపోతే చావడం కోసం ప్రయత్నించినందువల్ల మీరు మీతో పాటు నేను కూడా ఎదుర్కొంటాను. అప్పుడు నేను అనేది ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు పోలీసులు చేస్తారంటున్నారు కదా, ఇవన్నీ పోరాడి అప్పుడు నాకు న్యాయం జరగకపోతే అప్పుడు నేను ఇచ్చేస్తానని అంటున్నా. నేను మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టి నేను చేస్తాను, చేయకుండా ఉన్నాను. తర్వాత అయినా మీరు అప్పటి వరకు నాతో మాట్లాడుతుంటారుగా, ఏదో పర్పస్ లో ఇలా కాల్ చేశారని దీని గురించి అని. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, ఇతను ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నారని చూసి వాళ్ళని తీసుకొస్తారు బయటికి. ఎందుకు అంటే మీకు జరిగిన చెప్తున్నా నేను, మీకు అర్థం కాదు. జరిగిన విషయాలు సూసైడ్ అటెంప్ట్ చేస్తే మొదట ఇరుక్కునేది నేనే. అప్పుడు కాదండి, దేవుడి దయ వల్ల నాకు న్యాయం జరగాలి, అది నేను కోరుకునేది. వీలైనంత వరకు జరుగుద్దమ్మా. మీకు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, మనం పుట్టిస్తున్నాం. ఇప్పుడు మరి ఆ ప్రయత్నంలో మనం ఎంతవరకు చేయొచ్చో అంతవరకు చేస్తాం, బాగానే ఉంటది. కానీ ఈలోగా మీరు ఇంకేదైనా పిచ్చి పని చేస్తే నేను ఇరుక్కుంటానంటున్నా. నేనే పిచ్చి పని చేయనండి. ఏం లేదు, ఇప్పుడు పోలీసులు వాళ్ళు ఇప్పుడు మీరు కంప్లైంట్ పెట్టేసైనా సరే నేను సూసైడ్ చేసుకుంటానన్న మాట అంటే రేపటి రోజు పోలీసులు ఏం చెప్తారు, ఇతను ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనితో ఫోన్లో ఎక్కువ మాట్లాడుతుంది, వీళ్ళకి ఏవో ఇల్లీగల్ కనెక్షన్స్ ఉన్నట్టున్నాయి. సో అది ఎందుకంటారండి, న్యాయమే గెలిచిద్ది కండి. ఇప్పుడు అన్యాయం ఏం గెలవదు, న్యాయం ఎప్పటికన్నా బయటకు వచ్చింది కదా, రాకుండా ఏం ఉండదుగా. ఎప్పుడో బయట రాకుండా పోలీసులు ఎట్లా ఉంటారు, మీరు ఆల్రెడీ ఫెడరల్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా తీసుకోలేదన్న విధానంలో చూశారు. మరి ఇంకా న్యాయం జరిగిద్ది అనేసి అంటే ఇక్కడ మీరు ఏదైనా పిచ్చి పని చేస్తే నేను ఎదుర్కొంటాను. కంప్లైంట్ తీసుకోలేదండి. ఇప్పుడు ఆయన ఫోన్ చేసి మాట్లాడే పాస్టర్కి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెడన వాళ్ళందరూ తెలిసి మొత్తం అదే కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడే అని చెప్పారు ఆవిడ, లేడీస్ కానిస్టేబుల్. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అన్న విషయం పాస్టర్ తెలుసు, పాస్టర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈవిడ ఇచ్చేసిందండి, ఇంకా మళ్ళీ మీ కంప్లైంట్ తీసుకుంటాం కుదరదు అని చెప్పింది నా ఎదుర్కొన్నాను. కంప్లైంట్ ఇచ్చేసింది ఆవిడ అని చెప్పి. అయితే నేను ఒకసారి పాస్టర్తో కూడా మాట్లాడాలి. నేను ఒకసారి పాస్టర్తో మాట్లాడి దాన్ని బట్టి నేను మీకు ఏ విషయం చెప్తాను. ఎందుకంటే మీరు వైలెంట్గా అనిపిస్తున్నారు నాకు, లేనిపోయింది మీరు చేసుకోవడానికి ఏదన్నా చేసుకుంటే మీకు నాకు ఇల్లీగల్ కనెక్షన్ అంత కట్టేసి అయినా సరే పోలీసులు కేసు క్లోజ్ చేసేదాన్ని చూసేస్తారు. నేను ఇప్పుడు మీరు చెప్పారు కదండి, పోలీసులు పెట్టారు కదా ఆల్రెడీ, ఇప్పుడు వాళ్ళు పిలుస్తారు అంటున్నారు కదా, ఒక వారం రోజుల్లో టైం ఉంటది. అదేనండి, అప్పుడు పిలుస్తారు కదా, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడి వాళ్ళు ఏ సెటిల్మెంట్ చేస్తారో చూసి, న్యాయం జరగలేదు అనుకోండి మళ్ళీ వేరే చోటకి వెళ్తాను అంటున్నా. అది వేరే చోటుకి వెళ్తే పర్లా, ఇప్పుడు ఎంట్రీ తెచ్చుకున్నాను తాగేస్తాను అది అనేసి అంటే ఇట్లా వెళ్ళిపోయింది. లేదండి, వేరే చోటకి వెళ్తా. ఇప్పుడు మా కొలుపోళ్ళు ఉన్నారు, మా సంఘ వాళ్ళు, వాళ్ళతో చూపారు, వాళ్ళది ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా కులం క్యాస్ట్ వాళ్ళతో ఇక్కడ పిలిపించి మాట్లాడిస్తా. అది నవలపాలి మా వాళ్ళు కులం సంఘం ఉంటుంది కదా, కులం సంఘం. మీరు ఏదో కులం చెప్పారు కానీ నాకు అర్థం కాదా. మా క్యాస్ట్ సంఘం ఉంటుందండి, అందులో కంప్లైంట్ పెడతాయి వెళ్ళి గట్టిగా. ఏంటది మీ సంఘం పేరేంటి? హిందువులేనండి, హిందువుల సంఘమే. మీరు కూడా తెలిసే ఉంటారు. అంటే ఇప్పుడు మీరు హిందువులే కానీ మతం మారారు మీరు? మేము హిందువులవి.
కానీ మతం నేను ఒక్కదాన్ని చర్చికి వెళ్ళేది, ఎవరు వెళ్ళరు. అసలు మిమ్మల్ని మార్చారు, మీరు ఎలా మారారు అసలు మతం? మాకంటే పక్కన ఆవిడ చెప్పేది, మా ఆయన చూడట్లేదు అని చెప్పేసి నమ్ముకో అని చెప్పేది. మీ ఆయన మారుతాడు, ఆ దేవుడు మార్చేస్తాడు మీ ఆయన్ని అని చెప్తే అప్పుడు నమ్ముకున్నా. ఇప్పుడు కానీ ఆ గుడి వేళ ఉన్నప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు నమ్ముకున్నారు దేవుణ్ణి. అప్పుడు మీరు నమ్ముకున్నారు మారతాడని, అయినా మారలేదు. నమ్ముకున్నాను. అప్పుడు మా ఆయన నువ్వు పాస్టర్లతో తిరుగుతున్నావు అని చెప్పేసి తిరగకపోయినా కానీ పెళ్లి చేసుకున్నారు వెంటనే. అట్లా కదమ్మా, ఇప్పుడు మీ ఆయన అంటే మీ ఆయన మారలేదు అంటే మీ ఆయన కొంచెం తేడాగా ఉన్నాడు కాబట్టి ఆ టైంలో నమ్ముకున్నారు. అంటే మీరు చేస్తుంది హిందూ పెళ్ళే అంతేనా? హిందూ పెళ్ళి. అవును, హిందూ పెళ్ళే. మరి హిందూ పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత మీరు మతం మారారు అంతేగా? పెళ్ళైన తర్వాత మారాను. మా ఆయన కూడా పోయాడు, పెళ్లి చేసుకున్నారు ఇంకో దాన్ని. అది మతం తీసుకోగానే పెళ్లి చేసుకున్నాడు నెలకి. మీరు మతం తీసుకున్నారంటే పెళ్లి చేసుకున్నాడు ఆయన? ఇంకో పెళ్లి చేసుకున్నారు. తీసుకున్నారు మతం అసలు? మా ఆయన సరిగ్గా లేదో తిరుగుతున్నాడు అని చెప్పేసి, పిల్లలు నన్ను పట్టించుకుంటలేదు అని చెప్పేసి నేను తీసుకున్నా. అంటే పిల్లలు అంటే మా ఆయన మారతారని చెప్పేసి తీసుకున్నా. ఇప్పుడు మీరు మారారు, మీతో పాటు ఆయన కూడా మారమని చెప్పేసి అడిగారు, ఆయన మారనన్నాడు, వేరే పెళ్లి చేసుకున్నాడు. లేదండి, నేను తీసుకున్నానని చెప్పేసి ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడు, నేను తీసుకున్నానని. ఏమ్మా మీరు మతం తీసుకున్నారని, అసలు మతం ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నాను నేను. అంటే ఆయన మారతారని చెప్పేసి నేను తీసుకున్నా. దేవుడే కదా చల్లగా చూస్తాడులే, మా ఆయన మార్చాడులే అనుకున్నా నేను. దేవుడు ఆయన మారతాడు అంటే అన్న ఉద్దేశం అంటే ఆయన చెడు తిరుగుడు తిరుగుతున్నాడనా, లేదంటే మీతో పాటు క్రైస్తవంలో మారతాడని తీసుకున్నారా అని అడుగుతున్నాను. క్రైస్తవులో కాదండి, మమ్మల్ని బాగా చూసుకుంటాడని నేను తీసుకున్నా. ఆవిడ మాటలేని, పక్క ఆవిడ మాటలేని. నేను బాగా చూసుకుంటాడు, ఇడిచిపెట్టడు మీ ఆయన, శుభ్రంగా చూసుకుంటారు, భార్య భర్తలు కలిసే ఉంటారు, చెడు తిరుగుతాడండి. నా కళ్ళ ముందే తిరుగుతున్నాడు. నన్ను బయట కూర్చోబెట్టి ఇంట్లోకి తీసుకొచ్చి, నాకు పెట్టకపోయినా పిల్లలకి పెట్టకపోయినా కానీ వ్యభిచారం చేస్తుంటే నా కళ్ళ ముందు ఎలా ఉంటది? బాగా కాదా చెప్పండి? పక్కన వాళ్ళతో తీసుకొచ్చి నన్ను బయట కూర్చోబెట్టి అలా గదిలో వ్యభిచారం చేస్తుంటే. అలా కాదమ్మా, మీది అరేంజ్డ్ మ్యారేంజేనా? పెద్దలు చూసి మ్యారేజేనా? పెద్దలు చూసి చేసిన పెళ్ళేనా? మేనత్త కొడుకుండి. మేనత్త కొడుకేగా. ఇప్పుడు మేనత్త కొడుకు చేసుకున్నాడు అంటే ఇష్టపడి చేసుకున్నాడా, లేదంటే ఇష్టం లేకుండా చేసుకున్నాడా? అంటే ఇష్టం లేదంట, చెప్పాలిగా మా నాన్నకి ఇష్టం లేదని. ఆయనకి ఇష్టం లేకుండా చేసుకున్నాడు. నేనంటే ఇష్టం లేదు. ఇప్పుడు మీకు ఇష్టమా, ఇష్టం లేదా మీకు కూడా? అంటే నాకు ఇష్టమే ఆయన అంటే, కానీ నేను ఇష్టం లేదు ఫస్ట్ నుంచి కూడా. ఆయనకి ఇష్టం లేదంట, మా నాన్న బలవంతంగా చేసాడు పెళ్లి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు ఆయన అంటే మీకు ఇష్టం కానీ మీరంటే ఆయనకి ఇష్టం లేదు అంతేగా? ఆయనకి ఇష్టం లేదు నేనంటే. ఆయనకి ఇష్టం లేదు కానీ మీకు ఇష్టం ఆయన అంటే? ఆయన అంటే ఇష్టమే, ఆయనకి నేను ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు వదిలేసుకుంటేగా రైటు. పెళ్లి చేసుకున్నాడు కదండి, ఇంకా నాకు తన మీద ఇష్టమే ఉంటుంది. ఇష్టం అని తిరిగిపోయింది, ఆయన మీద నాకు ఇష్టం లేదండి. ఇప్పుడు పెళ్ళి అయితే ఎప్పుడు చేసుకున్నారో నేను ఇష్టం అంతా పోయింది, తన మీద పెట్టుకున్న ఇష్టం అంతా. అప్పుడు సంగతే మాట్లాడుతున్నాను. ముందు ఆ విషయాలు తేల్చాక అప్పుడు ఇప్పుడు సంగతికి వద్దాం. ఇప్పుడు ముందు ఆ పాత విషయాలు తేలాలి కదా. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకునే నాటికి ఆయనకి ఇష్టం లేదు కానీ మీకు ఇష్టమే. నాకు ఇష్టమే, ఆయనకి ఇష్టం లేదు. మీకు ఇష్టం అయి ఉన్నప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత మీరు మతం మారారు. నన్ను చూడట్లేదు చేసుకున్నప్పుడు మతం మారారు. ఇప్పుడు ఆయన అంటే ఇష్టం అనుకున్నప్పుడు, ఆయన మిమ్మల్ని చూడలేదు అన్నప్పుడు కొంచెం ఓపిక పట్టుకుని ఉండాల్సింది. పెళ్లి చేసుకున్నాడండి కదమ్మా. ఇప్పుడు మీరు ఊరుకుంటారా? ఎడాకులు లేకుండా పెళ్లి చేసుకున్నాడుగా ఇంకో ఆవిడని తీసుకొచ్చేసి. ఇప్పుడు మా వాళ్ళందరూ కలిపి పెళ్లి చేశారు, నేను మతం తీసుకున్నానని చెప్పేసి. ఆ రోజునైతే మా అత్తగారు, మా ఆడగుడుసులు, మా మరిదులు, మా మామగారు వెళ్ళి బాప్టిజం తీసుకొచ్చేసింది. దీన్ని చూడకూడదు,
అంటే ఇంక మా నాన్నగారు చనిపోయారండి. మా అమ్మ కొత్తే ఉంది. మా అమ్మ నన్ను చూడదు. నేను ఒంటరిగా ఉన్నానని అని చెప్పేసి ఇంకా మా కాస్ట్ అమ్మాయిని తణుకు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇంకా మరి నన్ను గెంటేశారు. కట్టుకున్న బట్టలతో నన్ను తోసేశారు బయటికి. ఎందుకని? మీరు మతం మారారు కాబట్టి. అసలు వద్దని నేనంటేనే ఇష్టం లేదు వాళ్ళకి. మతం మారానని కాదు, ఇది వంక పెట్టారన్నమాట తీసుకుంది అని చెప్పేసి. ఫస్ట్ నుంచి నన్ను వద్దని ఫస్ట్ నుంచి కదా అది చూసేవాళ్ళు కాదు. అక్కడ వాళ్ళందరూ తెలుసు, గుడివాళ్ళు మొత్తం. వారకట్ల వాళ్ళకి తెలియదేంటండి. ఇప్పుడు మీరు మతం మారారు అన్న ఉద్దేశంతో మిమ్మల్ని గెంటేశారు బయటికి. మతం మారానని కాదండి, అసలే ఇష్టం లేదు. ఇద్దరు పిల్లలు పుట్టేదాకా వెంటనే దేవుడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చేసారు. ఫస్ట్ అమ్మాయిని, తర్వాత అబ్బాయిని. పెళ్ళి అయినప్పటి నుంచి చూసేవాడు కాదు మా ఆయన గాని, మా అత్తగారు గాని, మా మామగారు గాని, మా ఆడబడుసులు, మా మరుదులు, వాళ్ళెవరికి ఇష్టం లేదు నేనంటే. ఒక్కసారి నా మాట ఏంటంటే, మీకు పెళ్ళి అయింది అన్న తర్వాత ఆయన అంటే మీరంటే ఇష్టం లేదు అనుకున్నప్పుడు పిల్లలు ఎందుకు అన్నారు అంటున్నా. అంటే ఇంకా మా మగవాడికి అంతే కదండి, ఎవరైనా పడుకుంటారు కదా చేసుకున్నాక పిల్లల దగ్గర. ఇప్పుడు పెళ్ళయ్యాక మొగుడు వదిలిపెడతాడే ఏంటండి? ఇష్టం లేకపోయినా పడుకుంటాడుగా అంటున్నా. అంటే ఇప్పుడు ఇష్టం లేకపోయినా సరే మీతో పడుకున్నాడు. ఇష్టం లేకపోయినా పడుకునేవాడు నా దగ్గర. పిల్లలు ఇచ్చేసాడు దేవుడు ఇతన్ని. మరి ఇప్పుడు తర్వాత అయినా సరే ఆయన కొంచెం మీరు దగ్గరలో పెట్టుకోవాలి, దారి చేసుకోవాలి. కానీ మీరు ఎలా చేస్తే దాన్ని ఎలా తీసుకోవచ్చు మనం? ఆయన ఇంకా పెళ్లి చేసుకున్నారండి, దానిలో ఎలా పెట్టుకోమంటారు? ఉన్నా కదా ఇద్దరు పిల్లలు. చూడకపోయినా మరి పొలం పనులకి వెళ్ళి మొత్తం పొలం పనులకి వెళ్ళేదాన్ని. ఊడుపులు, కోతలు, మినపతీతలు అయిపోయినప్పటి నుంచి నన్ను చూడకపోయినా మా అత్తగారికి ఇచ్చేదాన్ని డబ్బులు. మాటేనండి. పెళ్లి చేసుకున్న తర్వాత మీరు మతం మారారా? మతం మారాక చేసుకున్నాడా? నేను మతం తీసుకున్నాక వెంటనే పెళ్లి చేసుకున్నాడు. తీసుకున్నాక చేసుకున్నాడు అంటే మీరు మతం తీసుకోవడం అనేది ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేదు. యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. నువ్వు వెళ్ళావు కదా ఆ యేసు ప్రభు దగ్గర ఆడే చూస్తాడు నిన్ను అని చెప్పేసి పెళ్లి చేసేసుకున్నారు. అప్పుడు అంటే మీరు మతం మారినందువల్ల పెళ్లి చేసుకున్నాడు ఆయన. అవును. వరకు మీతో మామూలుగానే ఉన్నాడు. అప్పుడు చూడకపోయినా గానీ దగ్గరే ఉండేవాడు. అంటే నేను ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నానో ఆ రోజు నుంచి కట్ చేస్తాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మీకేం అర్థమైంది? ఇప్పుడు ఈ కాపురం, ఈ దేవుడు అంటే ఇష్టం లేదు ఆయనకి. కాపురం నాశనం అవడానికి కారణం 100% మీరే. అంటే అసలు చూసేవాడు కాదండి. కాదమ్మా, అతను చూసేవాడు కాదు, కానీ మీతోనే ఉన్నాడు. చూసేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు, కానీ ఉండేవాడు అంతే. నేను అంటున్నది మీతో ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టాక మీరు పిల్లలు పుట్టే అసలు పిల్లలు కూడా చూసేవాళ్ళు కాదండి. ముద్ద కూడా పెట్టేవాడు కాదు. బయట తిరిగేవాడు చేసుకున్నప్పటి నుంచి కూడా. లేదంటే ఇష్టం లేదు తనకి. మా నాన్న బలవంతం అంటే బయట వాళ్ళు ఇస్తే చూసుకోరు, చెల్లెలు కొడుకు అయితే బాగా చూసుకుంటారు, చెల్లెలు బాగా చూసుకుంటారని చేశాడు నన్ను పెళ్లి. నన్ను అసలు బోల్ మంది అడిగారు అప్పుడు నన్ను చేసుకుంటారని. ఉన్న వాళ్ళే అడిగారు కానీ చేయలే. దగ్గర వాళ్ళు అయితే మాకు మా క్యాస్ట్ వాళ్ళు ఏంటంటే పులకి ఇస్తారన్నమాట మేనరకాలు. బయట వాళ్ళకి చేయరు పెళ్ళిళ్ళు. మేనరకాలు చేస్తారు. అంటే ఇంట్లో మేనరకం పెళ్ళిళ్ళు అన్ని మా కులపోళ్ళు అందరూ అంతే. ఇంకా అప్పటికే 30 సంవత్సరాలు మా ఆయనకి. బయట తిరుగుళ్ళు అలవాటు అయిపోయింది బాగా. ఈ కొడాలి నాని దగ్గర ఉంటాడు గుడివాళ్ళలో. రౌడీ చేస్తాడు అన్నమాట కొడాలి నాని దగ్గర. మా మరుదులు కూడా వాళ్ళ దగ్గరే ఉంటారు. 3 మరుదులండి. 3 కూడా కొడాలి నాని దగ్గరే ఉంటారు. 3 ఆడబడుసులు వాళ్ళ దగ్గరే ఉంటారు. వాళ్ళ ముగ్గుళ్ళు కూడా కొడాలి నాని దగ్గరే పని చేస్తారు. వాళ్ళ ముగ్గుళ్ళు అంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళ కడ ఇలా పెద్దలు చూసిన సంబంధాలు, మాలాగా చేసిన సంబంధాలు కాదు. మాలగట్టి వాళ్ళు వాటిలో పనులు చేసుకుంటా అక్కడ వాళ్ళతో
వ్యభిచారం చేస్తా వాళ్ళ పిల్లలు పుట్టారన్నమాట వీళ్ళందరూ. అంటే ఇప్పుడు వాళ్ళ మట్టికి కొడవి నాని దగ్గరే ఉంటారు మొత్తం అందరూ ఆయన చేతి కింద. నేను కంప్లైంట్ పెడుతుంటే కంప్లైంట్ తీసుకునేవాళ్ళు కాదు పోలీసులు. ఇప్పుడు ఎలా తీసుకుంటలేదు, అప్పుడు కూడా అంటే వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు కంప్లైంట్ తీసుకోవద్దని, అధికారులు మానేసేవాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ పెట్టినా. అది నా జీవితం అలా అయిపోయిందండి. నా జీవితం వేస్ట్ జీవితం. ఇప్పుడు అంతా బానే ఉన్నారు, పోయింది నేనే కదండి. ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు, పోయింది మీరే. కానీ ఇప్పటికి కూడా మీరు ఇలా కావట్లా. మీరు ఏం చేసి ఇప్పుడు అంతా మా అమ్మాళ్ళు బానే ఉన్నారు, మా చెల్లెళ్ళు బానే ఉన్నారు, అంతా లైఫ్ పోయింది. నేను మా పిల్లలు అన్నది ఇప్పుడు మీరు ఎంత నష్టపోయినా సరే మీరు చేసిన తప్పు అయిన తర్వాత మీరు రియలైజ్ అవ్వట్లా. ఇప్పుడు మీరు మతం మారడం వల్ల అతను వద్దనుకొని మిమ్మల్ని వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకున్నాడండి, వదిలేసి కాదు నా కళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని కూడా చూడలేదు. కట్టుకున్న బట్టలతోటే నన్ను తోలేశారు బయటికి. ఆ పిల్లలు చేసుకున్నదేం పిల్లల్ని చూడట్లేదు. మళ్ళీ మా మళ్ళీ తీసుకొచ్చి నాకు అప్పు చెప్పేశారు అక్కడ జంగారెడ్డి గుడి. చిన్నపిల్లలు మా అమ్మాయికి ఏమో 2వ సంవత్సరం, మా అబ్బాయికి సంవత్సరం. ఇంక పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ వదిలేశారు. నేను మా అమ్మ దగ్గర ఉండేదాన్ని. అప్పుడు ఇంకా ఎవరో ఒకళ్ళు ఏదో అంతా ఉండేవాళ్ళు. నన్ను వయసులో ఉన్నా కదా ఏదో గొడవలు అయిపోయి ఇంకంతా పిల్లల్ని చంపేశారు అన్నమాట. నన్నే చంపించేసేపోయారు. మా ఆయన ఈ కొడాలి నాని ద్వారా గానీ చేశారన్నమాట. నన్ను కూడా చంపించిపోయారు. దేవుడేమో నన్ను బతికిచ్చి మా పిల్లల్ని లేపేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా అమ్మాయిని లేపేసింది మొత్తం. ఎప్పుడు మా అమ్మాయి దేవతతో సమానం కదండి. సరస్వతి ఎంతో మా అమ్మాయి కూడా అంతే కదా. అంటే కనిపించింది మళ్ళీ చెప్తున్నా నేను. సరస్వతి నేను నన్ను చంపేశారు, దేవతని చంపేశారు. నేను సరస్వతి రూపంలో పుట్టాను భూమి మీద నాతోటి. ఆవిడనే చంపేశారు ఈ మనుషులు, దుర్మార్గుడు అని. సరస్వతి రూపంలో బాధపడుతుందంటే మరి ఆవిడ ఏడుతున్నట్టే కదా భూమి మీద ఈ మనుషుల గురించి. అది అర్థం నాకు చెప్పింది మా అమ్మాయి. నేను సరస్వతి రూపంలో నీ కడుపును పుట్టాను, ఈ మనుషులు చంపేశారు పాడు చేసి అని సరస్వతి రూపంలో కనిపించింది మా పాప. మరి ఇలా కనపడుతున్నారు కదా దేవుళ్ళ వల్ల అభివృద్ధి కదా, దేవతల వల్ల అభివృద్ధి కదా. ఈ దుష్టుల్ని ఎందుకని ఉంచుతున్నారు ఇలాగా? ఇప్పటికి మంచి జరగట్లేదు అసలు. ఏదన్నా వాళ్ళ వల్లే కదండి అభివృద్ధి. ఎన్ని కోట్లు ఉంటాయి మట్టుకి. కాకపోతే ఏంటంటే మీకు చాలా కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుందమ్మా. మీరు కౌన్సిలింగ్ ఇవ్వడం అంటే ఏం చేయాలంటే మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి ఎదురు బదురు కూర్చొని మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఫోన్లో అంటే మీరు మీ వెర్షన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఆగట్లా ఎక్కడ బండి. మీకు చాలా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే చిన్నప్పటి నుంచి కష్టాలే కాబట్టి తట్టుకొని ఉన్నామట. అందరు సుఖపడుతున్నారు, నా లైఫ్ లో అన్ని కష్టాలు. మీరు నాలా కష్టాలు పడే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈ భూమి మీద? అందరు సుఖం ఉన్న వాళ్ళే కదా. దేవుడు నాకు పెట్టేశాడు ఇలాగ రాసి కష్టాలు పడమని. దేవుడిని అనాల్సిన పని లేదు, దేవుడి మీద నెట్టేయాల్సిన పని లేదు. మొత్తంగా మీరు మీ చేతులారా చేసుకున్నదే, మీ చేతులారా మీరు చేసుకున్నదే మీరు దేవుడిని అనేస్తున్నారు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మీకు చాలా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో నిజంగా ఇదే విధానంలో మీరు కనుక పోలీస్ స్టేషన్ వెళ్ళి మాట్లాడితే మీ కేసు ఎందుకు పనికిరాదు. మీరు కేసు పెట్టారు కానీ ఎందుకు పనికిరాదు.
ఇదే కంటిన్యూషన్ లో మీరు మాట్లాడితే నేను ఇప్పుడు మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలిగాను కొద్దో గొప్ప. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, మీరు నష్టపోకూడదు, మీరు కేసు పెట్టిన దాని విషయంలో మీరు గెలవాలి అనుకుంటే గనక మీరు ఇలా మాట్లాడడం సరికాదు. మీరు ఇలా మాట్లాడితే మీ పని అవ్వదు. అందుకని మీరు చెప్పండి ఎలా మాట్లాడాలో చెప్తే దాన్ని బట్టి మాట్లాడతాను. అంటే నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరు మధ్యలో మళ్ళీ ఇదవుతూ మాట్లాడుతూనే ఉన్నారు. అక్కడ నేను ఇంకా మధ్యలో మాట్లాడనండి, మీరు చెప్పండి. నా స్టోరీ చెప్పేసా కదా మొత్తం. ఇక్కడ మీరు చెప్పాల్సిన విషయం, చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు మొదట మీరు ఏదైతే మతం అనుకుంటున్నారో, దేవుడు అనుకుంటున్నారో, ముందు దాన్ని అది వదిలేస్తే తప్ప మీరు మాట్లాడే విధానం